This conference will now be recorded. Okay, fine. So yesterday's class, we're understanding what is PEGA and what type of projects we can able to develop with PEGA. అదేగా చూసాం. So yesterday's class లో statement ఏంటంటే PEGA is used for developing web applications. అండ్ ఇంకా పర్టికులర్గా ఏమనుకుంటున్నామంటే దిస్ ఈజ్ యూస్ టు డెవలప్ ఇంటర్నల్ అప్లికేషన్స్ అనుకుంటున్నాం. సో మీరు ఏ ఆర్గనైజేషన్ అయినా తీసుకోండి. సో మేబీ లైక్ సిటీ బ్యాంక్ ఇలా తీసుకుంటే సో ఇట్ విల్ బీ హ్యావింగ్ వన్ మెయిన్ వెబ్సైట్ as well as it will be having multiple internal applications on them. So one application related to further credit card and one application related for their loans management, maybe one application related to their accounts, maybe one application related to salary management, okay, or their attendance related things. So all these applications are like internal అవునా. సో ఈ అప్లికేషన్స్ని మనం టెక్నికల్గా ఏమంటున్నామంటే బిజినెస్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ అంటున్నాం. సో యూజింగ్ పెగా వీఆర్ ట్రైంగ్ టు డెవలప్ దీస్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఓన్లీ. ఓకే, సో పెగాతో మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఆర్ వెబ్సైట్స్ కూడా చేయొచ్చు. బట్ ఏ క్లయింట్ వాళ్ళైనా సో ఎక్స్టర్నల్ వెబ్సైట్స్ని డిజైన్ చేయరు. ఎందుకంటే పెగాకి టూ టైప్స్ ఆఫ్ లైసెన్సెస్ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ లైసెన్స్ రిలేటెడ్ థింగ్స్, so we are not going for PEGA for developing our external websites. So what is this license type and first way enti second way enti, so that will come to know slowly. So for now we are understanding PEGA is used for developing internal applications only. సో మీరు ఏ ఆర్గనైజేషన్ అయినా తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఐక్య మొత్తం ఇంటర్నల్ అప్లికేషన్స్ పెగాతోనే ఉన్నాయి. సో మేబీ యూ టేక్ ఇట్ లైక్ government projects, okay, మన ఇండియన్ ఆధార్ కార్డ్ సిస్టమ్, ఆర్ ఎల్స్ లైక్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, ఆస్ట్రేలియన్ లైక్ ఆస్ట్రేలియాలో మేబీ లైక్ మున్సిపాలిటీ రిలేటెడ్ ఆర్ సంథింగ్ లైక్ కార్పొరేషన్ రిలేటెడ్, హౌసింగ్ రిలేటెడ్, ఎవ్రీ ఇంటర్నల్ అప్లికేషన్స్, గవర్నమెంట్ రిలేటెడ్ అప్లికేషన్స్ మొత్తం పెగాతోనే బిల్డ్ అవుతూ ఉంటుంది. అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో ఆర్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎనీవేర్, సో ఇలా డెవలప్మెంట్ చేస్తూ ఉంటాం పెగాతో. సో కన్సిడర్ వన్ ఎగ్జాంపుల్. టుడే మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత సిటిఎస్ అలాంటి కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి. సో డే వన్ ఏమవుతుంది, మేబీ మీకు ఒక 10 to 15 days బెంచ్లో ఉంటారు. ఆఫ్టర్ దట్ ఒక క్లయింట్కి అసైన్ చేస్తూ ఉంటారు. సో ఆ సిటీ క్లయింట్లోకి జాయిన్ అయితే సో సిటీ క్లయింట్కి ఉన్న అప్లికేషన్సే కదా మీరు యాజ్ ఎ డెవలపర్గా చేయాల్సింది. సో ఈ సిటీ క్లయింట్ వాళ్ళకి మేబీ దేర్ ఈస్ వన్ థింగ్ లైక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, maybe one thing like loans application, maybe one thing related to account creation, and something related to maybe credit card reward points, whatever it is. So maybe multiple internal applications లో ఉన్నాయి. సో యాజ్ ఎ డెవలపర్ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే, సో మీ మేనేజర్ మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే సో డిజైన్ దిస్ అప్లికేషన్ వన్ అని అంటున్నారు. ఓకే, సో ఈ పర్టికులర్ అప్లికేషన్లో ఫస్ట్ డిజైన్ ఎలా ఉంటుంది, మేబీ నేనే ఒక బ్యాంక్ ఎంప్లాయీని అయితే ఈ అప్లికేషన్ నేనే కదా యూజ్ చేసేది. సో ఈ పర్టికులర్ అప్లికేషన్లో ఫస్ట్ పేజ్ ఏముంటుంది, కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అయినా అంతే కదా, కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ రిలేటెడ్గా ఉంటుంది. సో జనరల్గా యాజ్ పార్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వాట్ విల్ హ్యాపెన్, సో మేబీ ఫస్ట్ నేమ్ అని కలెక్ట్ చేసుకుంటామా, ఓకే, అండ్ లాస్ట్ నేమ్ ఇలాంటివి కలెక్ట్ చేసుకుంటామా, మేబీ ఏజ్, మొబైల్ నెంబర్, జెండర్, ఇలా బేసిక్ థింగ్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. am I correct? So if your requirement is to go for any kind of registration page design, స్క్రీన్ నెంబర్ 1 మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి డిజైన్ చేస్తూ ఉంటాం. సో ఈ పర్టికులర్ స్క్రీన్కి మీకు బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఒక మాకప్ లాగా ఇస్తారు, ఒక స్క్రీన్ షాట్ ఇచ్చి సో అకార్డింగ్ టు దట్ యూ హ్యావ్ టు డిజైన్ అంటారు. సో మీరేం చేస్తారు, మేబీ దీనిలో స్క్రీన్ నెంబర్ 1 రిజిస్ట్రేషన్ అప్పుడు ఫస్ట్ నేమ్ క్రియేట్ చేశారు, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ చేశారు అనుకోండి. సో రిజిస్ట్రేషన్ పేజ్ ఫర్ దిస్ ఈజ్ కంప్లీటెడే కదా. అండ్ తర్వాత ఇఫ్ యువర్ మేనేజర్ ఈస్ ఆస్కింగ్ యూ టు డూ రిజిస్ట్రేషన్ పేజ్ డిజైన్ ఈవెన్ ఫర్ సెకండ్ అప్లికేషన్, అంటే లోన్స్ అప్లికేషన్కి కూడా అగైన్ మళ్ళీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నాకు సిటీ బ్యాంక్లో ఒక క్రెడిట్ కార్డ్ ఉంది అనుకోండి. సో క్రెడిట్ కార్డ్ తీసుకునే టైంకి ఐ హ్యావ్ సబ్మిటెడ్ ఆల్ మై డీటెయిల్స్ కదా. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాన్ కార్డ్ నెంబర్, పే స్లిప్స్, ఎవ్రీథింగ్ సబ్మిట్ చేస్తాం. అండ్ మేబీ 3 months తర్వాత సో సేమ్ సిటీ బ్యాంక్లోనే లోన్ కావాలన్నాం అనుకోండి, స్టిల్ దే లాస్ట్ ఆల్ ద డీటెయిల్స్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాన్ కార్డ్ నెంబర్ అన్నీ అడుగుతారు. సో ఐఎమ్ ఆల్రెడీ హ్యావింగ్ వన్ అకౌంట్ ఇన్ యువర్ బ్యాంక్
సో ఆ డీటెయిల్స్ తీసుకోండి అంటే తీసుకోరు వాళ్ళు. అగైన్ దే విల్ బి కలెక్టింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఫ్రమ్ బిగినింగ్. వై? మేబీ నేను క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు ఐ మైట్ బీ ఇన్ చెన్నై, టుడే ఐ మైట్ బీ ఇన్ హైదరాబాద్ అనుకోండి. సో వాళ్ళకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి కదా. సో బిజినెస్ అనలిస్ట్ ఎవ్రీ టైమ్ ఆస్క్, a business analyst here every time will say like include registration page for every of this design just to collect updated information ante, nothing more than that. సో మీరు అదంతా కాకుండా ఏం చేయాలంటే స్క్రీన్ నెంబర్ 1 ని రిజిస్ట్రేషన్ డిజైన్ చేశారు. సో స్క్రీన్ 2కి కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ డిజైన్ చేయమనే కదా మీకు చెప్తుంది. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఫస్ట్ నేమ్ క్రియేట్ చేయాలా. సో అగైన్ లాస్ట్ నేమ్, అగైన్ ఏజ్, అగైన్ మొబైల్ నెంబర్, యూ హ్యావ్ టు డూ సేమ్ థింగ్ అగైన్. Once you are done with this also, maybe if your manager is asking you to design registration for the third portal, so accounts దానికి కూడా రిజిస్ట్రేషన్ చేయమంటున్నారు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ ఇలా చేయమంటున్నారు అనుకోండి. సో వన్స్ యు ఆర్ డన్ విత్ దిస్ థర్డ్ వన్ ఆల్సో, మేబీ ఇఫ్ యువర్ మేనేజర్ ఈస్ ఆస్కింగ్ యూ టు డూ ద సేమ్ ఫర్ ఫోర్త్ అప్లికేషన్, అక్కడ కూడా మీరు ఫస్ట్ నేమ్ డిజైన్ చేస్తారు, లాస్ట్ నేమ్, ఏజ్ ఇవన్నీ. So once you are done registration designing for all these four, then మీకేం అర్థమైందంటే you have done some repeated work అన్నట్టేనా. సో అంటే మీరు ఫస్ట్ అప్లికేషన్లో ఏ వర్క్ అయితే చేశారో సెకండ్ దానిలో కూడా సేమ్ అదేనా, థర్డ్ దానిలో కూడా సేమ్ అదేనా, ఫోర్త్ దానిలో కూడా సిమిలరే కదా. సో యూ హ్యావ్ డన్ సమ్ రిపీటెడ్ వర్క్. Am I correct? So you have done some repeated work. So instead of we doing repeated work again and again, if we can maintain it in some library, okay, if we can maintain it in some library, then reuse చేసుకోవచ్చు కదా. సో దీన్ని మనం ఎలా చేస్తామంటే, సిటీ ఇది మన ఆర్గనైజేషన్ అనుకుంటే, సో దీనికి ఉన్న ఫస్ట్ అప్లికేషన్ క్రెడిట్ కార్డ్, మేబీ సెకండ్ అప్లికేషన్ సంథింగ్ లైక్ లోన్స్, మేబీ థర్డ్ అప్లికేషన్ సంథింగ్ లైక్ అకౌంట్స్. సో ఎవ్రీవేర్ మనకి కామన్గా సమ్ డిజైన్ ఉంది. ఇన్ దట్ సినారియో ఇక్కడ క్రియేట్ చేసి అగైన్ రీవర్క్ ఇక్కడ చేసి అగైన్ రీవర్క్ ఇలా చేయకుండా బెటర్ యూ మెయింటైన్ ఇన్ వన్ కామన్ లైబ్రరీ. ఓకే, ఒక కామన్ లైబ్రరీ లాగా ఉంటే, సో ఇఫ్ యూ క్రియేట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ, సో ఇక్కడ చేసాము అనుకోండి, సో ఐ కెన్ యూజ్ ఆల్ దిస్ ఫ్రమ్ దేర్ టు అప్లికేషన్ 1 కదా. And same thing you can get into application 2, right? Maybe same thing you can get into application 3. In future maybe మళ్ళీ మనకు ఇంకో కొత్త అప్లికేషన్ ఉంటే can't we use things from there to here? So it is easy, right? So library is something where we are maintaining some common things where it should be used into all our applications. అవునా కాదా? ఇలా చేస్తే మీకు ఎంత రీయూజబిలిటీ అవుతున్నట్టు, సో పర్ఫార్మెన్స్ ఎంత బెటర్ అవుతుంది. ఓకే, సో అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్ ఈస్, ఇఫ్ యూ వాంటెడ్ టు డూ ఎనీథింగ్ కామన్ బిట్వీన్ దీస్ అప్లికేషన్స్, యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ ఇన్ వన్ కామన్ లైబ్రరీ. క్లియర్ ఎవరివన్? సో టెక్నికల్గా ఈ లైబ్రరీ అన్న దాన్ని ఏమంటామంటే, ఏమంటాం? Framework. Okay, so we have to call this like technically framework. So framework is something where it will be maintaining all the reusable components. It should be used into every of our application. And ఈ applications ని మనం ఇప్పటివరకు internal applications or intranet applications or business processing applications ఇలా అనుకుంటున్నాం. బట్ టెక్నికల్గా ఈ అప్లికేషన్స్ ఏమనాలంటే ఏమంటాం? ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అంటాం. గెటింగ్ మై పాయింట్? సో ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అంటాం అంటే ఒక ఆర్గనైజేషన్లో సమ్ మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఆ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్లో ఎక్కడైనా రీయూజబిలిటీ అయ్యేది ఏమన్నా ఉంటే వీ హ్యావ్ టు మెయింటైన్ వేర్ ఫ్రేమ్వర్క్. సో framework is something where we will be maintaining all the reusable things. Implementation is something where we will be creating specific things. స్పెసిఫిక్ థింగ్స్ అంటే ఇప్పుడు ఓవరాల్గా మీకుండే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ ఆర్గనైజేషన్ అండ్ దిస్ యాజ్ అవర్ ఫ్రేమ్వర్క్, అంతేనా? సో దిస్ యాజ్ అవర్ ఫ్రేమ్వర్క్ and this should be connected with our credit card application. So this has to be connected with our loans application. Maybe this has to be connected with our accounts application, ante kada. So today if I'm joining one company,
సో మేబీ నాకు ఈ అప్లికేషన్ డిజైన్ చేయమని యాక్సెస్ ఇచ్చారే అనుకోండి. సో వాట్ ఐ హ్యావ్ టు డూ, మా బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు నాకు ఒక మాకప్ ఆర్ స్క్రీన్ షాట్ ఇస్తారు. సో అందులో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎలా ఉంటే అకార్డింగ్ టు దట్ ఐ హ్యావ్ టు క్రియేట్. సో మేబీ మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, క్రెడిట్ కార్డ్ టైప్, క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇలా ఉన్నాయి అనుకోండి. సో నౌ టెల్ మీ ఫస్ట్ నేమ్ అనేది మీరు ఎక్కడ క్రియేట్ చేస్తారు? ఫస్ట్ నేమ్ ఎక్కడ క్రియేట్ చేస్తారు? ఇట్ ఈస్ లుకింగ్ రీయూజబుల్. సో వెర్ యూ హ్యావ్ టు క్రియేట్? ఫ్రేమ్వర్క్. And what about last name? Framework. And what about age? Framework. And what about credit card type? Credit card type. So maybe ఇక్కడ క్రియేట్ చేశారు అనుకోండి, ఇట్ కెన్ బి యూస్డ్ హియర్ నో ప్రాబ్లం. బట్ ఆ పర్టికులర్ క్రెడిట్ కార్డ్ టైప్ అనేది లోన్స్ అప్లికేషన్ ఎక్కడైనా యూస్ అవుతుందా, ఆర్ అకౌంట్స్లో ఎక్కడైనా యూస్ అవుతుందా? నో, రైట్? సో ఇఫ్ యూ ఫీల్ ఎనీథింగ్ లైక్ నాట్ రీయూస్డ్, క్రియేట్ ఇన్ దట్ అప్లికేషన్ ఇట్ సెల్ఫ్. అంటే క్రెడిట్ కార్డ్ టైప్ అనేది ఇక్కడ క్రియేట్ చేసేస్తాం, క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది కూడా ఇక్కడ క్రియేట్ చేస్తాం, అండ్ దెన్ విల్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దేర్ టు హియర్, అండ్ దిస్ యాజ్ ఏ హోల్ ఇక్కడ మనం అరేంజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో ఫైనలీ వాట్ ఐ మీన్ టు సే హియర్ ఈజ్, మీకు బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు జస్ట్ ఒక మాకప్ ఇస్తారు. సో విత్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ మెనీ ఆర్ రీయూజబుల్, హౌ మెనీ ఆర్ లైక్ స్పెసిఫిక్. సో రీయూజబుల్ అన్ని మీరు అబోవ్ క్రియేట్ చేసుకుంటే ఇట్ కెన్ బి స్ట్రైట్ అవే యూస్డ్ టు ఎవ్రీ ఆఫ్ ఇట్స్ బిలో చైల్డ్స్, అంతేనా? ఓకే, సో క్లియర్ ఎవరా? ఎనీ డౌట్స్? ఆన్లైన్ పీపుల్ ఫాలో అవుతున్నారా? జస్ట్ టెల్ మీ, ఆన్లైన్ ఎవరి ఫాలోయింగ్, రైట్? Yes, sir. Yes. Yes, sir. Okay, please. Okay, so you will be just given with one mock-up. అప్పుడు మీరు యూ హ్యావ్ టు అగైన్ సెగ్రిగేట్. ఫైన్. సపోజ్ ఇప్పుడు మీకు లోన్స్ అప్లికేషన్ డిజైన్ చేయమంటున్నారు అనుకోండి. లోన్స్లో మీకు ఇచ్చిన స్క్రీన్ షాట్ ఆర్ మోకప్లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ అండ్ లోన్ అమౌంట్, ఓకే, సో లోన్ టైప్, సో ఇలా ఉన్నాయి అనుకోండి. నౌ టెల్ మీ ఫస్ట్ నేమ్ ఇప్పుడు ఎక్కడ క్రియేట్ చేస్తారు? ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేస్తాం, అంతేనా? అంతేనా? క్రియేట్ చేయటం ఏంటి? సో అసలు ఎర్లియర్ ఇక్కడ క్రియేట్ చేసిన పర్పస్ ఎందుకు? మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ అవ్వాలనే కదా. అంటే మీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు అది రీయూజబుల్ అయితే ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేస్తామనేది థింకింగ్ కరెక్టే. బట్ బై ద టైమ్ ఆల్రెడీ క్రియేటెడ్గా ఉంటే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ అగైన్ క్రియేటింగ్? సో బిఫోర్ యూ క్రియేటింగ్ ఎనీథింగ్ ఇన్ ఫ్రేమ్వర్క్, ఫస్ట్ యూ హ్యావ్ టు చెక్ వెదర్ దట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఆర్ నాట్. సో మేబీ ఈ సెక్షన్ ఆర్ ఈ పర్టికులర్ డిజైన్ నేను టుడే చేశాను అనుకోండి, మనంతా ఒక ప్రాజెక్ట్ అనుకుంటే, సో ఈ స్క్రీన్ మొత్తాన్ని నేను డిజైన్ చేసేసాను అనుకోండి, అంటే ఫ్రేమ్వర్క్లు ఇవన్నీ నేను క్రియేట్ చేసే ఉంటాను కదా. ఒక 10 years తర్వాత మీరు ఇదే ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు, మీకు ఇచ్చింది ఏంటంటే లోన్స్ అప్లికేషన్ డిజైన్ చేయమని. సో అక్కడ మీకు ఫస్ట్ నేమ్ కావాలంటే మళ్ళీ అబోవ్ పేరెంట్ వెళ్ళి క్రియేట్ చేయడం అనేది నథింగ్ సెన్స్. యూ హ్యావ్ టు ఫస్ట్ చెక్ వెదర్ థింగ్స్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ఫ్రేమ్వర్క్ ఆర్ నాట్. సో 99% ఉంటాయి. సో ఒకవేళ లేకపోతే దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు క్రియేట్ దేర్ అండ్ యూ హ్యావ్ టు యూస్ ఇట్. సో బిఫోర్ యూ క్రియేటింగ్ ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి, ఉంటే కనుక స్ట్రైట్ అవే యూ కెన్ యూస్ ఇట్ ఫ్రమ్ దేర్ టు హియర్. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. సో ఫస్ట్ నేమ్ ఆల్రెడీ ఉంది, యూజ్ ఇట్ హియర్. లాస్ట్ నేమ్ ఎనీవే దేర్, అగైన్ యూజ్ ఇట్. ఏజ్ కూడా యూ విల్ జస్ట్ యూజ్ ఇట్ ఫ్రమ్ దేర్ టు హియర్. లోన్ టైప్, లోన్ అమౌంట్ ఇవి ఇక్కడ ఉండకపోవచ్చు, ఓకే, ఫ్రేమ్వర్క్లో ఎనీవే ఉండవు. సో యూ హ్యావ్ టు క్రియేట్ ఇట్ అగైన్ హియర్. గెటింగ్ మై పాయింట్? సో ఫైనల్గా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్లో ఏం చేస్తామంటే, ఇఫ్ పర్టికులర్ థింగ్స్ ఆర్ యూస్డ్ ఓన్లీ ఇన్ దట్ అప్లికేషన్, ఓకే, సో అకౌంట్ టైప్ సేవింగ్సా కరెంటా అనే ఆప్షన్ ఉంటుంది కదా జనరల్గా, సో అది ఇక్కడ ఒక చోటగా యూజ్ అయ్యేది. సో క్రియేట్ ఇట్ స్ట్రైట్ అవే హియర్. సో మేబీ సిబిల్ స్కోర్ ఎక్కడ యూజ్ అవుతుంది? సిబిల్ స్కోర్ అన్ని బ్యాంకింగ్ అప్లికేషన్స్లో యూజ్ అవుతుందా? సో బెటర్ క్రియేట్ ఇట్ ఇన్ ద ఫ్రేమ్వర్క్. Okay, so you have to understand framework is something where you'll be having all the reusable things. Suppose ఇలా చేసామే అనుకోండి, consider this scenario. So this is city, maybe this has our framework, maybe this has our credit card application, this has our accounts application, and maybe this has loans application, something ఇలా ఉంది అనుకోండి. మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, క్రెడిట్ కార్డ్ టైప్ అండ్ క్రెడిట్ కార్డ్ అమౌంట్ ఇవి క్రియేట్ చేయమని మీకు ఇచ్చారు, అంతే. సో మీరేం చేస్తారు, ఇక్కడ రెండు క్రియేట్ చేస్తారు, అంతేనా? మేబీ మొత్తం 4 ఇక్కడే క్రియేట్ చేశారు అనుకోండి.
ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, క్రెడిట్ కార్డ్ టైప్, క్రెడిట్ కార్డ్ అమౌంట్, మొత్తం 4 ఇక్కడే చేస్తే ఆ 4 ఇక్కడికి తెచ్చుకోలేమా? అవుట్పుట్ రాదా? అవుట్పుట్ పర్ఫెక్ట్గా వస్తుంది కదా. సో ఇన్ దట్ సినారియో సో అవుట్పుట్ కరెక్ట్గానే వస్తుందా అన్నప్పుడు మనకి ఎవరిదైనా ప్రాబ్లం ఉంటుందా? సో యాజ్ ఎ డెవలపర్ మీరు కొన్ని ఫ్రేమ్వర్క్లో చేసుకుంటున్నారు, కొన్ని ఇంప్లిమెంటేషన్లో చేస్తున్నారు, ఓవరాల్గా అవుట్పుట్ అయితే తెప్పించారు. ఇప్పుడు నేను ఒక టెస్టర్ అనుకోండి, నేను ఏం చేస్తాను? స్ట్రైట్ అవే ఐ రన్ అండ్ చెక్ ఫర్ ద అవుట్పుట్, అంతేనా? అవుట్పుట్ స్క్రీన్ ఎలా ఉంది అని చెక్ చేస్తాను. సో దాన్ని మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారనేది నాకు అవసరం లేదు. యాజ్ ఎ డెవలపర్ మీరు లాగిన్ అయితే మీకు డిజైనర్ స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది, డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. అదే టెస్టర్గా నేను లాగిన్ అయితే నాకు డెవలప్మెంట్ రిలేటెడ్ థింగ్స్ రావు కాబట్టి నాకు డెవ్ స్టూడియో ఆర్ డిజైనర్ స్టూడియో యాక్సెస్ ఉండదు. నాకు ఓన్లీ అవుట్పుట్ స్క్రీన్ లాగా వస్తుంది. సో అవుట్పుట్ స్క్రీన్లో సో మీరు ఎలా బ్యాక్గ్రౌండ్లో డిజైన్ చేశారనేది నాకు అర్థం కాదు కదా. అంటే టెస్టింగ్ టీం వాళ్ళతో మనకి ఎలాంటి ప్రాబ్లం లేనట్టేగా. ఓకే. సో మరి ఈ డిజైన్ చేయడం ఇలా చేయడం కరెక్ట్ అయితే కాదుగా. కరెక్ట్ అయితే కాదు, అన్ని ఫ్రేమ్వర్క్లో చేసి కిందకి రివ్యూస్ చేసుకుంటున్నారంటే కరెక్ట్ కాదు, అగైన్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. సో ఇక్కడ పెగా పెగా ఈస్ హ్యావింగ్ వన్ పవర్ఫుల్ ఆల్గరిథం. ఓకే, సపోజ్ అన్ని ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడికి యూస్ చేసుకుంటే అవుట్పుట్ వస్తుంది. లేదా అన్ని ఇక్కడే క్రియేట్ చేసుకుంటాను, మళ్ళీ సెపరేట్గా అన్ని ఇక్కడే క్రియేట్ చేసుకుంటాం, మళ్ళీ అన్ని సెపరేట్ ఇక్కడే క్రియేట్ చేసుకుంటామన్నా కూడా అవుట్పుట్ వస్తుంది. బట్ బ్యాక్గ్రౌండ్లో పర్ఫార్మెన్స్ పూర్ అయిపోతుంది కదా. సో జస్ట్ టు చెక్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్ పిఆర్పిసిలో సారీ పెగాలో ఒక పవర్ఫుల్ ఆల్గరిథం రన్ అవుతుంది. ఆల్గరిథం రన్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్కి ఒక స్కోర్ వస్తుంది. స్కోర్ అనేది 100% ఉండాల్సిందే. స్కోర్ 100% లేకపోతే దెన్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వలేదు అని దాని మీనింగ్. ఓకే. సో మేబీ ఫర్ దిస్ అప్లికేషన్ స్కోర్ ఇస్ సంథింగ్ లైక్ 90 అనుకోండి, దెన్ 10% సమ్వేర్ ఎక్కడో బ్యాడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. సో బ్యాడ్ ప్రాక్టీసెస్ అనేవి ఇక్కడే క్రియేట్ చేసేసి మళ్ళీ ఇక్కడ కూడా సెపరేట్గా క్రియేట్ చేశారు అన్నది డిటెక్ట్ చేయొచ్చు. ఆర్ ఫ్రేమ్వర్క్లో చేసినవి ఓన్లీ వన్ ప్లేస్లోనే యూజ్ చేశారు, వేరే అదర్ ప్లేసెస్లో అసలు యూజ్ చేయలేదు. సో అలాంటప్పుడు ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు కదా అని చెక్ ఉండొచ్చు. Okay, so Pega has got one powerful algorithm. I'll talk about this in detail. So it has got one powerful algorithm, and ultimately it will generate one score for every application. It will generate one score, and our score ni manam technical ga compliance score antam. What is that? Compliance score antam. So compliance score should be 100% every time. 100% కనుక లేకపోతే ఈవెన్ దో మీకు కరెక్ట్ అవుట్పుట్ వచ్చిన బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అవ్వలేదు అన్నట్టే. సో కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది అన్నప్పుడు మరి ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదు కదా అనుకోవచ్చు మనం, అంతే కదా. అవుట్పుట్ వచ్చింది, సో ఇంకా ప్రాబ్లం ఏంటి? ఎవరితో ప్రాబ్లం వస్తుంది? నేను డెవలపర్గా డెవలప్ చేశాను, టెస్టింగ్ టీం వాళ్ళు కనిపెట్టలేరు దాన్ని. సో మేబీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు అనుకోండి, బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకి ఎప్పుడైనా టూ థింగ్సే మెయిన్గా ఉంటాయి. సో అంత టైంకి రన్ అవుతుందా లేదా, అంత బడ్జెట్లో రన్ అవుతుందా లేదా. సో వాళ్ళకి ఇంత చూసే టైం కూడా ఉండకపోవచ్చు, బట్ ఈ స్కోర్ని మానిటర్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఓకే, సో దట్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ టుమారోస్ క్లాస్. ఓకే, యాక్చువల్గా డే 1 ఏం జరుగుతుంది, ఏ టీమ్స్ పిక్చర్లో ఉంటాయి, పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళు ఎలా మానిటర్ చేస్తారు దీన్ని, క్లయింట్ వాళ్ళకి మనకి లింక్ ఎలా ఉంటుంది, ఐ టాక్ అబౌట్ దిస్ స్ట్రక్చర్ టుమారో. సో ఫైనల్గా ఏమర్థమవుతుందంటే అవర్ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్కి ఫ్రేమ్వర్క్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటున్నాం. ఫైన్. సో క్రెడిట్ కార్డ్, లోన్స్, అకౌంట్స్ ఇలా ఉన్నాయి అనుకోండి. సో వీఆర్ క్రియేటింగ్ సమ్ థింగ్స్ హియర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అండ్ వీఆర్ యూజింగ్ ఇంటూ అప్లికేషన్ 1, మేబీ 2, మేబీ 3. ఓకే. సో మెయింటైనింగ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ నాట్ మ్యాండేటరీ యాక్చువల్గా. సో ఒక ఫ్రేమ్వర్క్ అనేది మ్యాండేటరీ అయితే కాదు. సపోజ్ టుడే మనం ఒక బ్యాంక్ స్టార్ట్ చేసాము అనుకోండి, ఏబీసీ ఒక బ్యాంక్ స్టార్ట్ చేసాము అనుకోండి. సో ఏబీసీ అనే బ్యాంక్లో మనం హైదరాబాద్లో బ్యాంక్ స్టార్ట్ చేస్తే జస్ట్ స్టార్టప్ కంపెనీ కాబట్టి ఓన్లీ లోన్స్ ఒకటే ఇష్యూ చేద్దాం అనుకుంటున్నాం, ఓన్లీ లోన్స్. అంటే ఇంప్లిమెంటేషన్స్ ఎన్ని ఒకటే కదా. సో ఐ కెన్ హ్యావ్ వన్ ఆర్గనైజేషన్ లైక్ ఏబీసీ, అండ్ దాని కింద ఇంప్లిమెంటేషన్
సో లోన్స్ అప్లికేషన్ అంటే ఇక్కడ కావాల్సిన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ ఇలా క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో అంటే నౌ టెల్ మీ, సో ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో ఫ్రేమ్వర్క్ అనేది మ్యాండేటరీయే కాదా? అంటే ఈ సినారియో తీసుకుంటే మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి కాబట్టి సో బిట్వీన్ దీస్ థింగ్స్ రీయూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఫ్రేమ్వర్క్ ఈస్ రికమెండెడ్. బట్ ఓన్లీ వన్ ఇంప్లిమెంటేషనే ఉన్నప్పుడు అసలు ఫ్రేమ్వర్క్ అవసరమా లేదా? సో జస్ట్ టెల్ మీ, ఈస్ ఫ్రేమ్వర్క్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ ఆర్ నాట్? అవసరమా లేదా జనరల్గా? టెల్ మీ ఆన్లైన్ పీపుల్, ఫ్రేమ్వర్క్ ఎవ్రీ టైమ్ మ్యాండేటరీ? ఆన్లైన్ పీపుల్ ప్లీజ్ అవునండి. రెస్పాండ్. నాట్ మ్యాండేటరీ అనుకుంటున్నాం, అవునా? బట్ సో మేబీ టుడే ఏబీసీని స్టార్ట్ చేసాము, మేబీ ఒకవేళ ఫ్రేమ్వర్కే ఉంది అనుకోండి, అండ్ బిలో విచ్ మనకు ఉన్న ఇంప్లిమెంటేషన్స్ ఒకటే కదా. సో ఇఫ్ ఐ క్రియేట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సంథింగ్, సో అది అల్టిమేట్గా ఇక్కడికే కదా యూస్ అవ్వాలి, ఆర్ అది డైరెక్ట్ ఇక్కడ క్రియేట్ చేసుకుని ఇక్కడికే కదా యూస్ అయ్యేది. సో ఫ్రేమ్వర్క్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనుకుంటున్నాం ఇన్ దిస్ కేస్. బట్ ఇన్ ఫ్యూచర్, ఓకే, ఏబీసీ లోన్స్ ఒకటే ఉందనుకోండి, ఫ్రేమ్వర్క్ లేదు. ఇన్ ఫ్యూచర్ మేబీ ఇఫ్ యువర్ బిజినెస్ ఇస్ ఎక్స్పాండింగ్, ఇఫ్ యూ వాంటెడ్ టు స్టార్ట్ క్రెడిట్ కార్డ్, సో మన బ్యాంక్లో క్రెడిట్ కార్డ్స్ కూడా ఇష్యూ చేద్దామని అనుకుంటే దెన్ ఏం చేయాలి? సో ఇక్కడ అగైన్ మళ్ళీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈ డిజైన్ కావాల్సిందే కదా. సో అంటే ఈ పర్టికులర్ డిజైన్ చేయాలంటే మళ్ళీ బిగినింగ్ నుంచి చేసుకోవాలి. సో ఈ అప్లికేషన్కి సంబంధం ఉండదు, పేరెంట్స్ అయితేనే రిలేషన్ ఉంటుంది కదా. సో బై ద టైమ్ యూ క్రియేట్ వన్ న్యూ అప్లికేషన్, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ వన్ ఫ్రేమ్వర్క్ రెడీ, దెన్ అక్కడి నుంచి ఇక్కడికి రీయూజ్ అవుతుందా? సో అంటే ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయటం అనేది మే నాట్ బి టుడే, ఇన్ ఫ్యూచర్ 100% రీయూజబుల్. సో అంటే ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ is having at least, or if your project is having only one implementation, then also framework recommendation is to be done. Okay, so framework is strongly recommended. This is what we're understanding, and that too based on your project complexity. Multiple frameworks కూడా ఉండొచ్చు based on your project complexity. సపోజ్ ఇప్పుడు ఒక ఎస్బీఐ ఆర్గనైజేషన్ తీసుకోండి, ఎస్బీఐ బ్యాంక్ తెలిసిందే కదా. సో ఎస్బీఐ వాళ్ళకి బ్యాంకింగ్ సెక్టార్ ఉంది కదా, యాజ్ వెల్ యాజ్ ఎస్బీఐ వాళ్ళకి ఇన్సూరెన్స్ సెక్టార్ కూడా ఉంది కదా. సో ఇప్పుడు నేను ఒక బ్యాంక్ వెళ్తే అక్కడ ఒక ఎంప్లాయీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ యూస్ చేస్తారు, అవునా? ఓకే, అండ్ ఇంకొక ఎంప్లాయీ లోన్స్ అప్లికేషన్ యూస్ చేస్తారు, ఇంకొక ఎంప్లాయీ అకౌంట్స్ అప్లికేషన్ యూస్ చేస్తారు. సిమిలర్గా నేను ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్కి వెళ్ళానే అనుకోండి, సో అక్కడ కూడా ఎంప్లాయీస్ ఉంటారు కదా. సో వాళ్ళు దే మైట్ బి యూజింగ్ వన్ అప్లికేషన్ రిలేటెడ్ టు వెహికల్ ఇన్సూరెన్స్. సో కౌంటర్ నెంబర్ 2లో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉండొచ్చు. సో మేబీ కౌంటర్ నెంబర్ 3లో మేబీ ఓకే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఇలా ఉండొచ్చు. అంటే టోటల్గా ఇవన్నీ యూజ్ చేస్తున్నారంటే ఇవన్నీ ఇంప్లిమెంటేషన్స్ అయినా కాదా? టోటల్ ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ ఉన్నట్టు యాజ్ ఆఫ్ నౌ? 6 ఇంప్లిమెంటేషన్స్ ఉన్నట్టు, 6 ఇంప్లిమెంటేషన్స్ ఉన్నట్టు. నా ఈ 3 అప్లికేషన్స్కి కామన్గా ఉండేవి కొన్ని ఉంటాయి. సపోజ్ ఇప్పుడు స్క్రీన్ దీని మీద మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేశారు అనుకోండి. సో ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు గో ఫర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, సిబిల్ స్కోర్ అండ్ సంథింగ్ లైక్ క్రెడిట్ కార్డ్ టైప్, సో ఇవి మీరు క్రియేట్ చేయాల్సి వస్తే నో టెల్ మీ, ఫస్ట్ నేమ్ అనేది మోర్ దాన్ వన్ ప్లేస్లో రీయూజ్ అవుతుందా? అంటే ఫ్రేమ్వర్క్ అనేది 200% ఇంపార్టెంట్ కదా. మేబీ ఐఎమ్ మెయింటైనింగ్ వన్ ఫ్రేమ్వర్క్, ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇలా క్రియేట్ చేసాం అనుకోండి, సో దట్ విల్ బి యూస్డ్ ఎవ్రీవేర్ ఇన్ టు ఇట్స్ బిలో చైల్డ్స్, అవునా కదా. అండ్ లాస్ట్ నేమ్ ఎక్కడ చేస్తారు? సేమ్ ఫ్రేమ్వర్క్. ఏజ్ ఎక్కడ చేస్తారు? సేమ్ ఫ్రేమ్వర్క్. అండ్ సిబిల్ స్కోర్ ఎక్కడ యూస్ చేస్తారు? సిబిల్ స్కోర్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఫ్రేమ్వర్కేనా? ఓకే, సిబిల్ స్కోర్ అనేది రీయూజబులా కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ వరకు రీయూజబుల్? సో సిబిల్ స్కోర్ అనేది ఇంటూ ఆర్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ రీయూజబుల్. బట్ ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఇట్ ఇన్ ఫ్రేమ్వర్క్, దీనికి కూడా యూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఇన్ ఫ్యూచర్ మన బ్యాంక్ వాళ్ళు ఆర్ మన ఆర్గనైజేషన్ వాళ్ళు వేరే సెక్టార్లో కూడా స్టార్ట్ అయ్యారు అనుకోండి, సో దెన్ అక్కడికి కూడా సిబిల్ స్కోర్ అనేది వస్తుంది కదా. ఈజ్ ఇట్ రియల్లీ రిక్వైర్డ్? నాట్ ఆల్వేస్. అండ్ క్రెడిట్ కార్డ్ టైప్ ఇది ఎక్కడ చేస్తారు? సో ఇంప్లిమెంటేషన్, అంతేనా? ఇంప్లిమెంటేషన్ మేబీ ఇఫ్ యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ పాలసీ నెంబర్. ఓకే, మీరు ఇక్కడ ఇప్పుడు డిజైన్ స్టార్ట్ చేశారు అనుకోండి. సో యూ వాంట్ టు క్రియేట్ సంథింగ్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాలసీ నెంబర్. నౌ టెల్ మీ,
ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఆల్రెడీ ఉన్నాయి, యూస్ చేసుకోవచ్చు. వాట్ అబౌట్ పాలసీ నెంబర్? ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ సో ఇక్కడ పాలసీ నెంబర్ క్రియేట్ చేసాము. లోన్స్, సారీ, లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి పాలసీ నెంబర్ ఉండదా? ఇక్కడ యూజ్ అవ్వదు. అండ్ ఇక్కడ యూజ్ అవ్వదా పాలసీ నెంబర్ అనేది? సో పాలసీ నెంబర్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ టు బి యూస్డ్ అక్రాస్ ఆల్ దీస్ కదా. సో అంటే ఇంప్లిమెంటేషన్ అయితే కాదుగా క్రియేట్ చేయాల్సింది మనం. ఎక్కడ క్రియేట్ చేయాలి? ఫ్రేమ్వర్క్. సో ఫ్రేమ్వర్క్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తే పాలసీ నెంబర్. సో ఈ పాలసీ నెంబర్ అనేది క్రెడిట్ కార్డ్లోకి ఎప్పుడైనా యూజ్ అవుతుందా? నాట్ రిక్వైర్డ్. యు ఆర్ నాట్ సెగ్రిగేటింగ్ ద థింగ్స్. అంతేనా? యు ఆర్ నాట్ సెగ్రిగేటింగ్ ద థింగ్స్ ప్రాపర్లీ. సో ఫర్ segregating above reusable things, we may go for multiple frameworks. Am I clear? We may go for multiple frameworks. So ఇది మీ ఆర్గనైజేషన్ అనుకోండి, సిటీ or whatever it is. It might be having one framework related to banking. So it might be having one framework related to something like insurance. Okay, so it might be having one credit card application, it might be having one loans application, it might be having one accounts application, and here vehicle insurance, maybe like medical insurance, maybe like property insurance, ఇలా ఉండొచ్చు కదా. సో ఇఫ్ దిస్ ఈజ్ అవర్ డిజైన్ వీ కెన్ సెగ్రిగేట్ ద థింగ్స్ పర్ఫెక్ట్లీ. సో ఇప్పుడు మీకు ఫస్ట్ నేమ్, last name, age, okay, and credit card type, సిబిల్ స్కోర్, ఓకే, బ్యాంక్ ఐడి, ఇవి కావాలనుకోండి. నౌ టెల్ మీ, ఫస్ట్ నేమ్ ఎక్కడ క్రియేట్ చేస్తారు? బ్యాంకింగ్లో. ఓకే, లాస్ట్ నేమ్, ఓకే, అండ్ ఏజ్. సో ఆన్లైన్ పీపుల్ యూ ఆల్సో షుడ్ రెస్పాండ్. ఏజ్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఫ్రేమ్వర్క్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్. అండ్ క్రెడిట్ కార్డ్ టైప్ ఇక్కడ చేస్తాం, అవునా? సిబిల్ స్కోర్ బ్యాంకింగ్లో చేస్తాం. అండ్ బ్యాంక్ ఐడి, బ్యాంక్ ఐడి, హెచ్ఎఫ్ఎస్సి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇలా ఉంటాయి కదా. సో అవి ఎక్కడ క్రియేట్ చేస్తాం? బ్యాంకింగ్లో చేస్తాం. అంతేనా? సో ఇక్కడ ఉన్నవి సో స్ట్రైట్ అవే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, అంతే కదా. సపోజ్ ఇక్కడ జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కావాలంటే యూజ్ చేసుకుంటారు. సో ఇక్కడ జాయిన్ అయ్యారు అనుకోండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కావాలంటే యూజ్ చేస్తారా? కన్సిడర్ యూ ఆర్ డెవలపింగ్ దిస్ వన్, అండ్ మీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మేబీ పాలసీ నెంబర్. నో టెల్ మీ, ఫస్ట్ నేమ్ ఎక్కడ చేయాలి మరి ఎలా యూజ్ చేయాలి? ఫస్ట్ నేమ్ ఎలా చేయాలి ఇప్పుడు? సో మీరే కదా టూ ఫ్రేమ్వర్క్స్ అన్నారు. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సెగ్రిగేట్. సో if something is used across all implementations, then ఈ రెండింటికి కనెక్టెడ్ ఇంకో పాయింట్ ఏదో ఉండాలి. అంటే ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ సంథింగ్ లైక్ మెయిన్ ఫ్రేమ్వర్క్, ఓకే, ఇలా ఉంది అనుకోండి. సో ఫస్ట్ నేమ్ ఇక్కడ క్రియేట్ చేసి లాస్ట్ నేమ్, ఏజ్ ఇలా క్రియేట్ చేసామే అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది? దిస్ ఫస్ట్ నేమ్ కెన్ బి స్ట్రైట్ అవే యూస్డ్ ఇన్ టు దిస్ వన్, ఫ్రమ్ దేర్ ఇన్ టు హియర్. లాస్ట్ నేమ్ వస్తుంది, ఏజ్ ఇలా వస్తుంది. అండ్ నౌ మీరేమంటున్నారంటే బ్యాంక్ ఐడి క్రియేట్ చేస్తా అంటున్నారు. బ్యాంక్ ఐడి ఎక్కడ చేస్తారు? మెయిన్ ఫ్రేమ్వర్క్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్? బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. సో ఇక్కడ క్రియేట్ చేస్తే ఓన్లీ ఇంటూ ఇట్స్ ఇంప్లిమెంటేషన్సే కదా యూస్ అయ్యేది. ఓకే, సో ఇఫ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ పాలసీ నెంబర్ ఎక్కడ చేస్తారు? ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్లో చేస్తారు. సో ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్ లైక్ వెహికల్ నెంబర్, వెహికల్ నెంబర్ ఎక్కడ చేస్తాం? ఇన్సూరెన్సా? ఇక్కడ వెహికల్ నెంబర్ ప్రాపర్టీ వాళ్ళకి అంటే మెడికల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి వెహికల్ నెంబర్తో పని ఏంటి? సో యూ హ్యావ్ టు క్రియేట్ దట్ implementation. It's getting my point, everyone? Okay, so just brief over ante, you have to understand to what extent it will be reused ante. Okay, so ఇప్పుడు మీరు జాయిన్ అయ్యే కంపెనీలో సో స్ట్రక్చర్ ఇలా ఉండొచ్చు. మేబీ సమ్ అదర్ ప్రాజెక్ట్లో జాయిన్ అయితే అక్కడ ఓన్లీ వన్ ఇంప్లిమెంటేషన్ ఉందనుకోండి, స్టిల్ ఒక ఫ్రేమ్వర్క్ అనేది స్ట్రాంగ్లీ రికమెండెడ్. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇంకో కొత్త ఇంప్లిమెంటేషన్ వస్తుంది. సో బై దట్ టైం ఫ్రేమ్వర్క్ రెడీగా ఉంటే థింగ్స్ టు బి రీయూస్డ్ కదా. సో అట్లీస్ట్ వన్ ఫ్రేమ్వర్క్
ఈ స్ట్రాంగ్లీ రికమెండెడ్ బై పెగా. అది మ్యాండేటరీ కాదు, ఇట్స్ అప్ టు దెమ్. సో ఇట్స్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ బై పెగా. అట్లీస్ట్ ఒకటైనా ఉంచుకోండి. సో బేస్డ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ ఇట్ మైట్ బి 5, 10 ఆల్సో, దట్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ. సో మేబీ మీరు ఇప్పుడు ఒక బిజినెస్ అనలిస్ట్ అనుకోండి. సో ఇదంతా మీరే డిజైన్ చేస్తారు. మేబీ నేను ఒక క్లయింట్ అయితే, సో టుడే మనం అందరం ఒక క్లయింట్ అనుకోండి, మనం అందరం కలిసి ఒక బ్యాంక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. సో ఇన్ దట్ సినారియో మనకి టోటల్గా 6 అప్లికేషన్స్ కావాలనేది డిసైడ్ అవుతున్నాం. సో మనది ఒక ఆర్గనైజేషన్. సో మనకి బ్యాంకింగ్లో లోన్స్, అకౌంట్స్, క్రెడిట్ కార్డ్, ఈ 3 కావాలి. అండ్ సంథింగ్ లైక్ వెహికల్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ ఇలా కావాలి. అండ్ తర్వాత రీటైల్లో, ఓకే, రీటైల్లో మేబీ రిలయన్స్ తీసుకోండి, రిలయన్స్ ఆర్ సంథింగ్ తీసుకోండి. సో వాళ్ళకి ఒక సెక్టార్లో 3 అప్లికేషన్స్ ఉండొచ్చు, ఇంకో సెక్టార్లో 3 అప్లికేషన్స్ ఉండొచ్చు. మేబీ రీటైల్లో సో వాళ్ళకి ఏముంటాయి, సో రిలయన్స్ ట్రెండ్స్ ఉండొచ్చు, సో రిలయన్స్ ఫ్రెష్ ఉండొచ్చు. సో అక్కడ కూడా ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ మేబీ ఎవరైతే బిజినెస్ హెడ్ ఉంటారో సో వాళ్ళు ఏమంటారంటే బిజినెస్ అనలిస్ట్తో, ఓకే, ఇక్కడ క్లయింట్ ఉంటారు కదా. సో క్లయింట్ ఏమంటారు, సో ఈ బిజినెస్ అనలిస్ట్తో ఐ వాంట్ దీస్ మెనీ అప్లికేషన్స్, టోటల్ 12 అప్లికేషన్స్ కావాలని అంటారు అంతే. Business analysts should decide that these 4 applications are related to banking. Maybe these 4 are related to retail. These 4 are related to petroleum. These 4 related to something textiles or whatever. So ఇలా ఇంప్లిమెంటేషన్స్ అన్ని డివైడ్ చేసుకుంటారు. సో సర్టెన్ ఇంప్లిమెంటేషన్స్కి మేబీ ఒక ఇమీడియట్ ఫ్రేమ్వర్క్, అండ్ సిమిలర్గా సర్టెన్ అదర్ ఇంప్లిమెంటేషన్స్కి ఒక ఫ్రేమ్వర్క్. సో ఎన్ని ఫ్రేమ్వర్క్స్కి కనెక్ట్ చేస్తూ ఇంకా అబోవ్ ఇంకో కనెక్షన్. సో అలా మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ ఉండొచ్చు. ఓకే, అండ్ కన్సిడర్ ఎర్లియర్ ఎగ్జాంపుల్. సో వీళ్ళకి ఒక మెయిన్ ఫ్రేమ్వర్క్ అనేది ఉంది అనుకోండి, అండ్ ఇట్ హ్యాస్ గాట్ వన్ ఫ్రేమ్వర్క్ లైక్ బ్యాంకింగ్, and it has got one framework like insurance, okay, and something like loans, credit card, accounts, and something like vehicle insurance, medical insurance, అండ్ సంథింగ్ లైక్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఇలా అనుకోండి. దిస్ ఈజ్ అవర్ డిజైన్. నా మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఆర్ మీ క్లయింట్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, సో వెహికల్ ఇన్సూరెన్స్ని అగైన్ 2గా స్ప్లిట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి. ఓకే, సపోజ్ ఇప్పుడు నా బైక్కి ఇన్సూరెన్స్ కావాలంటే సో మేబీ ఎస్బీఐ ఇన్సూరెన్స్కో లేకపోతే ఎక్కడికో స్టోర్కి వెళ్తాం కదా. సో ఆ పర్టికులర్ స్టోర్ ఆర్ సమ్వేర్కి వెళ్తే సో అక్కడ ఒక ఎంప్లాయీ ఉంటాడు. సో ఆ ఎంప్లాయీ ఈ అప్లికేషన్ యూస్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ ఏంటంటే ఇష్యూయింగ్ సమ్ ఇన్సూరెన్స్. సో ఫర్ నౌ ఈ డిజైన్ ఎలా ఉందంటే దిస్ ఈజ్ ఫర్ 2 వీలర్ అండ్ 4 వీలర్. 2 వీలర్ ఇన్సూరెన్స్ అనేది అప్లికేషన్ యూస్ చేస్తున్నారు, 4 వీలర్ అని ఇదే యూస్ చేస్తున్నారు అనుకోండి. బట్ ఇప్పుడు బిజినెస్ వాళ్ళు ఏమంటున్నారంటే 2 వీలర్కి ఒక సపరేట్గా చేయండి, 4 వీలర్కి ఒక సపరేట్గా చేయండి అని అంటున్నారు. గెట్ మై పాయింట్. 2 వీలర్ 4 వీలర్ అంటే ఇప్పుడు ఇంకో కొత్త ఇంప్లిమెంటేషన్ వచ్చినట్టేనా. 2 వీలర్ ఒకటి, మేబీ 4 వీలర్ ఒకటి. ఐ కరెక్ట్? సో ఎర్లియర్ అయితే ఒకటే ఉంది, నా 2 వీలర్ 1 అండ్ 4 వీలర్ 1 ఒక ఇంప్లిమెంటేషన్ పెరిగింది అంతే కదా. సో నా ఇఫ్ యూ ఆర్ సపోజ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ పాలసీ నెంబర్, మీరు దీన్ని డిజైన్ చేస్తున్నారు. ఇఫ్ యూ ఆర్ సపోజ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ పాలసీ నెంబర్ ఎక్కడ క్రియేట్ చేస్తారు చెప్పండి. ఇంప్లిమెంటేషన్లోనా పాలసీ నెంబర్ ఎక్కడ క్రియేట్ చేయాలి? ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అప్లికేషన్స్ యూజ్ అవుతాయి కదా. పాలసీ నెంబర్ ఇక్కడ మెడికల్ ఇన్సూరెన్స్లో పాలసీ ఉంటుందా, ఇక్కడ పాలసీ నెంబర్ ఉండదా? ఉంటుంది కదా. సో ఆబ్వియస్గా ఫ్రేమ్వర్క్లోనే చేయాలి. సో ఇఫ్ మీరు ఇక్కడే డిజైన్ చేస్తున్నారు, ఇఫ్ యూ ఆర్ సపోజ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ ఫస్ట్ నేమ్ ఇక్కడ చేస్తారు, మెయిన్ ఫ్రేమ్వర్క్లో చేస్తారు. ఓకే, ఇఫ్ యూ ఆర్ సపోజ్ టు డిజైన్ సంథింగ్ లైక్ పాలసీ ఐడి మళ్ళీ ఇక్కడే కదా. ఓకే, పాలసీ ఐడి. సో ఇఫ్ యూ ఆర్ సపోజ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ వెహికల్ నెంబర్ ఎక్కడ చేస్తారు? వెహికల్ నెంబర్ ఇక్కడ చేస్తారు అంతేనా. ఇక్కడ చేసింది ఇక్కడ యూజ్ అవ్వదు కదా. సో ఇక్కడ చేస్తారు అంతే కదా. ఇఫ్ యూ ఆర్ సపోజ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ ఇంజిన్ నెంబర్
సో ఈ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్లు ఏముంటాయి? సో వెహికల్ నెంబర్ ఏంటి, ఇంజిన్ నెంబర్ ఏంటి, చాసిస్ నెంబర్, టైర్ సైజ్, ఇవే కదా అడుగుతారు. సో ఇప్పుడు వెహికల్ నెంబర్ అయితే ఇక్కడ చేస్తా అంటున్నారు. సో మేబీ లైక్ ఇంజిన్ నెంబర్ ఇక్కడేనా, చాసిస్ నెంబర్ ఇక్కడేనా? ఓకే. సో ఇవన్నీ ఇక్కడ యూస్ అవ్వవా? టూ వీలర్లో ఇంజిన్ నెంబర్ అడగరా? టూ వీలర్లో వెహికల్ నెంబర్ ఉండదా, టైర్ సైజ్ ఉండదా? నౌ టెల్ మీ, ఇప్పుడు ఎక్కడ క్రియేట్ చేస్తారు? Again, create one more framework. అగైన్ Another క్రియేట్ వన్ framework. మోర్. ఎక్కడ ఎక్కడ లింక్ చేయాలి పోనీ? సో you have to Together create one అనుకోండి. framework here. Then you have to maintain one framework for this. సో ఇన్సూరెన్స్ రిలేటెడ్ మొత్తం ఇక్కడ పాలసీ నెంబర్, పాలసీ టైప్, ఐడి, ఇవన్నీ. సో వెహికల్ నెంబర్, వెహికల్ ఇన్సూరెన్స్, ఓకే, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు వెహికల్ ఇక్కడ. సో ఓకే. సో డూ యూ హ్యావ్ హెల్మెట్ ఆర్ నాట్ అనేది ఎక్కడ యూస్ చేయాలి, ఎక్కడ క్రియేట్ చేయాలి? Two-wheeler implementation. Okay, so you are supposed to understand what to create and how to create and where to create. Based on that only మీకు 100% స్కోర్ అనేది వస్తుంది. సో మీకు డిఫరెంట్గా చేసిన అవుట్పుట్ అయితే వస్తుంది. సో మేబీ మీరు ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడ యూస్ చేసుకోలేక మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేసిన అవుట్పుట్ వస్తుంది. బట్ ఇట్స్ నాట్ బెస్ట్ వే కదా. సో దీన్ని మాన్యువల్గా మానిటర్ చేయడం అనేది కరెక్ట్ పాసిబుల్ కాదు. సపోజ్ నేను ఒక మేనేజర్ అనుకోండి. సో మీకు టాస్క్స్ ఇచ్చాం. సో మీకు టాస్క్ ఇచ్చినప్పుడు ఒక పర్సన్ ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాడు, ఇంకో పర్సన్ ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాడు. సో ఈ పర్సన్ డెవలప్మెంట్ యాక్చువల్గా రీయూజబుల్ ఉండేది ఇక్కడ చేయకుండా మొత్తం ఇక్కడే చేస్తే అవుట్పుట్ తెప్పించాడు అనుకోండి. అండ్ ఈ పర్సన్ కూడా అబోవ్ ఫ్రేమ్వర్క్స్ ఎక్కడ మెయింటైన్ చేయకుండా ఇక్కడే యూస్ చేసి మొత్తం అవుట్పుట్ తెప్పించాడు అనుకోండి. సో ఇఫ్ లైక్ ఏ మేనేజర్, ఇఫ్ ఐఎమ్ చెకింగ్ ఫర్ దిస్, అవుట్పుట్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. మేబీ టెస్టింగ్ టీమ్ వాళ్ళ డిఫెక్ట్స్ ఎక్కడ ఉండవు. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయలేకపోవచ్చు బికాస్ ఆఫ్ ద టైమ్ కన్స్ట్రెంట్స్. బట్ బట్ ఈ పర్టికులర్ డిజైన్ మనం ఇలా రాంగ్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే సో పర్ఫార్మెన్స్ తగ్గిపోతుందనే కదా మన థింకింగ్. సో వేస్ట్ వర్క్ మళ్ళీ చేసుకుంటూ వెళ్తున్నారు, పర్ఫార్మెన్స్ పడిపోతుందా లేదా? సో పర్ఫార్మెన్స్ తగ్గటం అంటే ఏంటి దాని మీనింగ్ యాక్చువల్గా? ఈ పర్టికులర్ అప్లికేషన్కి పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అంటే ఏంటి, స్లోగా అవటమేనా? ఇప్పుడు మనం ఒక బ్యాంక్లో ఉన్నాం అనుకోండి, బ్యాంక్ ఎంప్లాయీస్ అనుకోండి. సో ఇప్పుడు మనం ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, లోన్ అప్లికేషన్ యూస్ చేస్తున్నాం అనుకుందాం. ఇన్ దట్ సినారియో ఈ అప్లికేషన్ కనుక స్లోగా ఉంటే, జస్ట్ ఇమాజిన్, అప్లికేషన్ కనుక స్లోగా ఉంటే దెన్ పర్ డే 10 కస్టమర్స్ రిజిస్టర్ చేయాల్సిన టైంలో ఒక 5 మెంబర్సే కదా రిజిస్టర్ అవుతారు. అలాంటప్పుడు బ్యాంక్ వాళ్ళకి ఎంత లాస్? బ్యాంక్ వాళ్ళకి ఎంత లాస్? బ్యాంక్ అంటే నథింగ్ బట్ ఈ క్లయింట్ వాళ్ళకి ఎంత లాస్? ఈ క్లయింట్ వాళ్ళు పెగాకి అంత లైసెన్స్ తీసుకొని డెవలప్మెంట్కి ఇంత అమౌంట్ పే చేసి, డెవలప్మెంట్ టెస్టింగ్ అంతా ఇంత పే చేసి, ఓవరాల్గా వాళ్ళకి వచ్చే ప్రోడక్ట్ ఇంత స్లోగా ఉంది అంటే సో వాళ్ళు ఎవరిని బ్లేమ్ చేస్తారు? పెగా స్లోగా ఉందని అనుకుంటారు, అంతేనా? సో మనమంతా సిటిఎస్లో డెవలప్మెంట్ టీమ్ అనుకోండి, మనం ఒక 2 years 3 years డెవలప్మెంట్ చేసి ఇంక వదిలేస్తాం ఆ ప్రాజెక్ట్ని. సో ఈ క్లయింట్ మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ మన దాకా రారు, కాంట్రాక్ట్ అయిపోతుంది, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే ఈ హోల్ ప్రాసెస్లో డెవలపర్కి అసలు ఎలాంటి రిస్కే ఉండదు కదా, డెవలపర్కి ఏం రిస్క్ ఉండదు. బట్ ఈ క్లయింట్ వాళ్ళకి ప్రాపర్గా అవుట్పుట్ రావట్లేదు అనుకోండి, అప్లికేషన్ సరిగ్గా లేదు అనుకోండి, అప్పుడు ప్రాబ్లం ఎవరితో వస్తుందంటే ఈ క్లయింట్ వాళ్ళు ఏమంటారు, అసలు పెగా వద్దు, సో వేరే దానికి వెళ్ళిపోదాం అనుకుంటారు. సో ఈ హోల్ ప్రాసెస్లో లాస్ ఎవరికి? పెగా టీం వాళ్ళకి, అంతేనా? సో పెగా టీం వాళ్ళకి. సో యాక్చువల్గా ఏం జరుగుతుందంటే డే 1 మీ సిటీ క్లయింట్ వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు డూ దోస్ అప్లికేషన్స్ విత్ పెగా, పెగా డిసైడ్ అయితే వాళ్ళు పెగా సిస్టమ్స్ అనే ఒక కంపెనీ ఉంటుంది. ఓకే, పెగా సిస్టమ్ కంపెనీతో ఆ ప్రోడక్ట్ పెగాని లైసెన్స్ తీసుకుంటారు. లైసెన్స్ తీసుకున్న తర్వాత సో ఇక్కడ ఎన్ని అప్లికేషన్స్ డెవలప్మెంట్ చేయాలి, సో ఏ అప్లికేషన్ ఏ ఫ్రేమ్వర్క్ కింద ఉండాలి, ఇలా మొత్తం అనాలిసిస్ జరుగుతుంది, బిజినెస్ అనలిస్ట్ అండ్ అదర్ థింగ్స్. అండ్ దెన్ ఈ పర్టికులర్ అప్లికేషన్, ఓకే, ఈ పర్టికులర్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఏ కంపెనీ వాళ్ళకి ఇద్దామనేది డిసైడ్ అవుతారు. సో ఏ కంపెనీ వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ అవుతారు. సో ఏ కంపెనీ వాళ్ళంటే జనరల్గా ఒక క్లయింట్ దగ్గర ప్రాజెక్ట్ ఉంటే, ఇప్పుడు సిటీ వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్ ఉంది, సో ఈ క్లయింట్ దగ్గర ప్రాజెక్ట్ ఉంటే జనరల్గా ఏమవుతుందంటే సిటీ వాళ్ళ దగ్గరే పెగా టీం ఉంటుంది. జనరల్గా సిటీ వాళ్ళ దగ్గరే పెగా టీం ఉంటుంది, బట్ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని డెవలప్మెంట్ చేసుకోరు. ఎందుకంటే వేరే క్లయింట్స్కి, వేరే వెండర్స్కి ఇస్తే కనుక వాళ్ళు పర్ఫార్మెన్స్ రిలేటెడ్గా కూడా చాలా హెల్ప్ చేస్తారు.
ఓకే. సో అందుకని ఏం చేస్తారంటే ఈ సిటీ క్లయింట్ వాళ్ళు సో ఒక వెండర్షిప్ లాగా కండక్ట్ చేస్తారు. వేర్ హ్యావింగ్ వన్ ప్రాజెక్ట్ అంటే అప్పుడు టీసీఎస్ కంపెనీ వాళ్ళు వస్తారు. సో సిటిఎస్ కంపెనీ వాళ్ళు వస్తారు. హెచ్సిఎల్, యాక్సెంచర్ ఇలా అన్ని కంపెనీస్ వాళ్ళు వస్తారు టు క్లెయిమ్ దట్ ప్రాజెక్ట్. అవునా? సో ఇప్పుడు టీసీఎస్ వాళ్ళు ఏమంటారంటే వీ కెన్ డూ యువర్ కంప్లీట్ ప్రాజెక్ట్ మేబీ ఇన్ 3 years విత్ $100 million ఇలా సమ్ బడ్జెట్ ఇస్తారు. అండ్ సిటిఎస్ వాళ్ళు కూడా మొత్తం అనలైజ్ చేసి వీళ్ళు కూడా సర్టెన్ రేషియో సర్టెన్ అమౌంట్ అండ్ టైం ఇస్తారు. వీళ్ళు కూడా అండ్ ఈ క్లయింట్ ప్రాస్పెక్టివ్లో ఎవరైతే తక్కువ కాస్ట్ విత్ క్వాలిటీ ఇస్తారో వాళ్ళకి వెళ్తారు కదా. సపోజ్ మీరు ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే సో ఒక డిఫరెంట్ కాంట్రాక్టర్స్తో టైప్ అవుతారు, కాంటాక్ట్ అవుతారు. ఎవరు బెస్ట్ క్వాలిటీ విత్ లెస్ టైం ఇస్తారో మనమే చూస్ చేసుకుంటున్నప్పుడు క్లయింట్ కూడా సేమ్ అదే కదా చేసేది. సో ఇప్పుడు క్లయింట్ ఏం చేస్తారంటే మేబీ డెవలప్మెంట్ మొత్తం ఇప్పుడు మనకి టోటల్ 6 అప్లికేషన్స్ కావాలి అనుకోండి. సో 6 అప్లికేషన్స్లో జనరల్గా ఒక్కొక్క అప్లికేషన్ ఏముంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలి అండ్ సేమ్ అప్లికేషన్ టెస్టింగ్ చేయాలి అండ్ సేమ్ అప్లికేషన్కి రిపోర్టింగ్ పార్ట్ అన్నట్టు ఉంటుంది. ఐమ్ టాకింగ్ అబౌట్ జనరిక్ పెగాన్ కదా నార్మల్గా. అండ్ సంథింగ్ అబౌట్ డిప్లాయ్మెంట్ ఇలా చాలా ఫేజెస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఏ క్లయింట్ వాళ్ళైనా మొత్తం ఈ హోల్ థింగ్స్ అంతా ఒకటే కంపెనీ చేతిలో పెట్టరు. ఓకే. సో ఏం చేస్తారంటే డెవలప్మెంట్ మొత్తం టీసీఎస్కి ఇచ్చారే అనుకోండి. అంటే సిటీ క్లయింట్ అనుకుంటే సో టీసీఎస్ వాళ్ళకి మొత్తం డెవలప్మెంట్ ఇచ్చేసారు అనుకుందాం. అండ్ తర్వాత టెస్టింగ్ ఉంటుంది కదా. టెస్టింగ్ మళ్ళీ టీసీఎస్కి ఇవ్వరు. అంటే ఒక కంపెనీకి ఒకటి ఇచ్చింది ఇంకోటి ఇవ్వరు. సో ఇది సిటిఎస్ వాళ్ళకి ఇస్తారు. ఈవెన్ దో టీసీఎస్ వాళ్ళు మేము తక్కువకే చేస్తాము వీళ్ళకన్నా అని చెప్పినా వీళ్ళు ఇవ్వరు, వేరే కంపెనీకి ఇచ్చేస్తారు. ఓకే. అండ్ ఇంకా మేబీ లైక్ రిపోర్టింగ్ పార్ట్ ఉందనుకోండి, రిపోర్టింగ్ వచ్చేసి సమ్ అదర్ కంపెనీ లైక్ యాక్సెంచర్ అనుకోండి. అండ్ మేబీ డిప్లాయ్మెంట్ పార్ట్ సంథింగ్ లైక్ హెచ్సిఎల్ ఇలా ఇచ్చుకుంటూ ఇలా వెళ్తూ ఉంటారు. సో ఒక ప్రాజెక్ట్ అనేది డిఫరెంట్ కంపెనీస్కి స్ప్లిట్ చేయటం వల్ల క్లయింట్కి త్రీ మేజర్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఎంత కాస్ట్ అయినా డిఫరెంట్ కంపెనీస్కి ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు డెవలప్మెంట్ అంతా టీసీఎస్ వాళ్ళకి ఇచ్చారు కదా. సో టీసీఎస్ వాళ్ళు మేబీ దే విల్ ట్రై టు డెవలప్ ఎవ్రీథింగ్. సపోజ్ మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు అనుకోండి, ఇక్కడ ఒక డెవలపర్గా జాయిన్ అయ్యారు అనుకోండి. ఇక్కడ డెవలప్మెంట్గా జాయిన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మీకు ఒక బిజినెస్ అనలిస్ట్ మీకు సమ్ టాస్క్స్ ఇస్తారు అంతే కదా. సో దాన్ని మనం డిజైన్ చేసుకుంటూ ఉంటాం. ఇన్ దట్ సినారియో మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. సో రీయూజబుల్ అయితే ఫ్రేమ్ వర్క్, ఇంకా రీయూజబుల్ అయితే దానికి ఇంకా అబౌవ్ ఏమన్నా ఫ్రేమ్ వర్క్ ఉంటే దేర్. సో మేబీ ఫ్రేమ్ వర్క్ టు వాట్ ఎవర్ అకార్డింగ్ టు రీయూజబిలిటీ ఫ్యాక్టర్ వీ హ్యావ్ టు డిజైన్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. అంతేనా? వీ హ్యావ్ టు డిజైన్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. సో మేబీ పర్ఫెక్ట్గా డిజైన్ చేయకపోతే సో మాన్యువల్గా దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. మీ మేనేజర్ మీకు దగ్గరకు వచ్చి సో వై డి యూ క్రియేట్ ఇట్ హియర్, వై డి నాట్ క్రియేట్ ఇట్ హియర్ ఇలా 1-to-1 మానిటర్ చేయడం అనేది 200% డిఫికల్ట్. సో దట్ ఈస్ ద రీజన్ యాజ్ ఐ టోల్డ్ యూ పెగా అప్లికేషన్స్కి దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ కాంప్లియన్స్ స్కోర్. అవునా? సో దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ కాంప్లియన్స్ స్కోర్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్కి. ఆ కాంప్లియన్స్ స్కోర్ అనేది 100% లేకపోతే దెన్ పర్ఫార్మెన్స్ పడిపోతుంది. సో ఈ టీసీఎస్ వాళ్ళు సిటీది అంతా ఎన్ని ఇయర్స్ ఉంటారు, మేబీ 3 years కాంట్రాక్ట్ అయితే 3 years ఉంటారు. వీళ్ళు 3 years అంతే కదా. 3 years తర్వాత సో ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోయినట్టే ఇక్కడ. ఓకే. ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోయినట్టే. అండ్ మేబీ మనం డెవలప్మెంట్ కనుక రాంగ్గా చేస్తే సో 3 years తర్వాత మళ్ళీ క్లయింట్ మన దాకా వచ్చి అడగలేరు, కాంట్రాక్ట్ ఇస్ డన్. సో ఇఫ్ పాసిబుల్ వీళ్ళు హెల్ప్ యూ అంటారు తప్ప జనరల్గా హెల్ప్ చేయడానికి టైం ఉండదు. ఓకే. సో అప్పుడు సిటీ వాళ్ళు ఏమనుకుంటారు, ఐ థింక్ పెగా ఈజ్ నాట్ పర్ఫెక్ట్. సో లెట్స్ స్టాప్ పెగా, లెట్స్ గో విత్ సంథింగ్ ఎల్స్ అన్నారనుకోండి, అప్పుడు హోల్ లాస్ అంతా ఎవరికి, పెగా టీం వాళ్ళకి. సో దట్ ఈస్ ద రీజన్ పెగా సిస్టమ్స్ నుంచి ఒక డెడికేటెడ్ పర్సన్ ఎప్పుడూ మన టీమ్ మీటింగ్స్లో ఉంటారు. గెటింగ్ మై పాయింట్? అంటే డే వన్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఉంటుంది కదా, ఏ రిక్వైర్మెంట్స్ ఎలా చేయాలనేది. సో అంటే డే 1 ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన డే నుంచి సో ఎవ్రీ మీటింగ్లో ఒక క్లయింట్, బిజినెస్ అనలిస్ట్, 1 person ఫ్రమ్ దిస్ కంపెనీ, 1 person ఫ్రమ్ హియర్, 1 person ఫ్రమ్ హియర్, 1 person, అండ్ ఈవెన్ 1 person ఫ్రమ్ పెగా సిస్టమ్స్ టీమ్ ఆల్సో విల్ బీ అవైలబుల్. ఎవ్రీ హై లెవెల్ టీమ్ మీటింగ్లో
పెగా నుంచి కూడా ఒక సపోర్ట్ పర్సన్ వస్తారు. సో ఆ పర్సన్ ఎప్పుడు సో డెవలప్మెంట్ అంతా కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఓకే, టెస్టింగ్ అంతా కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఎవ్రీథింగ్ యాజ్ పర్ దేర్ స్టాండర్డ్స్ రన్ అయితేనే దెన్ దే విల్ గివ్ ఫైనల్ సైన్ ఆఫ్ అప్రూవల్. ఓకే, సో అప్పుడే క్లయింట్ వాళ్ళు దాన్ని ప్రొడక్షన్లోకి మూవ్ చేస్తారు. సపోజ్ ఈ పర్సన్కి సంథింగ్ వెంట్ రాంగ్ అని అనిపించిన ఆర్ ఇక్కడ రాంగ్ అనిపించిన దెన్ క్లయింట్కి ఎస్కలేట్ చేస్తే దెన్ ఇక్కడున్న మేనేజర్స్కి చాలా ప్రాబ్లం. ఐ థింక్ దిస్ డెవలప్మెంట్ టీమ్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ అన్నట్టు ఒక రిమార్క్ వస్తే దెన్ ప్రాజెక్ట్ వేరే దానికి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఎవ్రీ మేనేజర్ ఇన్ ఎవ్రీ కంపెనీ, సో దేర్ డ్యూటీ ఈజ్ టు మేక్ ఎవ్రీథింగ్ లైక్ 100%. 100% అనేది ఈ పర్సన్ నుంచి మనకు ప్రెషర్ వస్తుంది. సో యువర్ డెవలప్మెంట్ టీమ్ ఈజ్ మేకింగ్ సంథింగ్ రాంగ్, ఇట్ ఈస్ షోయింగ్ లైక్ 90% బికాస్ ఆఫ్ దిస్ డెవలపర్. సో స్కోర్ కనుక తగ్గితే అక్కడ ఏ డెవలపర్ వల్ల అనేది నేమ్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ రీజన్స్ కూడా వస్తాయి. ఆపరేటర్ ఐడీస్ అంటారు వాటిని, విల్ టాక్ అబౌట్ దాట్. సో ఎవ్రీ మీటింగ్లో సో పెగా సిస్టమ్స్ నుంచి ఒక డెడికేటెడ్ పర్సన్ ఉంటారు. సో ఆ పర్సన్ మెయిన్ డ్యూటీ ఏంటి అంటే హీ హాస్ టు మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ హ్యాస్ 100% అండ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా బెటర్గా ఉండాలి. దెన్ ఓన్లీ హీ విల్ గివ్ సైన్ ఆఫ్ అప్రూవల్ ఫర్ డిప్లాయ్మెంట్. ఓకే, సో ఇన్ బిట్వీన్ మనం ఏ మిస్టేక్ చేసినా పెగా సిస్టమ్స్ మీద బ్లేమ్ అవ్వకుండా స్ట్రైట్ అవే దే విల్ బి పాయింటింగ్ అవుట్ ఎట్ దట్ పాయింట్ ఇట్ సెల్ఫ్. దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. గాట్ ఇట్? అండర్స్టూడ్ ఎవరివన్? ఆన్లైన్ పీపుల్ ఎవరైనా ఫాలో అవుతున్నారా? జస్ట్ రెస్పాండ్. Yes. అండ్ బిఫోర్ దిస్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక క్లయింట్ కనుక ప్రాజెక్ట్స్ డిఫరెంట్ కంపెనీస్కి ఇస్తే 3 అడ్వాంటేజెస్ ఉంటాయి అనుకున్నాం కదా, ఏమై ఉండొచ్చు అవి? సో ఇది సిటీ ప్రాజెక్ట్, డే 1 పెగా సిస్టమ్స్ దగ్గర లైసెన్స్ తీసుకుంటున్నారు, అండ్ మేబీ ఈ సిటీ వాళ్ళకి డెవలప్మెంట్ అంతా టీసీఎస్కి వెళ్ళిపోయింది అనుకోండి, అండ్ మేబీ టెస్టింగ్ అంతా కాగ్నిజెంట్ అనుకోండి, అండ్ మేబీ యాక్సెంచర్ వాళ్ళకి డిప్లాయ్మెంట్, అండ్ మేబీ సమ్ అదర్ కంపెనీ విప్రో. సో దీనికి రిపోర్టింగ్ పార్ట్, ఇలా డిఫరెంట్గా స్ప్లిట్ అవుతూ ఉంటాయి. సో ఇలా స్ప్లిట్ అవటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఆర్ బిఫోర్ దాట్ మీరు ఒక డెవలపర్గా సో కంపెనీలో జాయిన్ అవుతారు, అవునా? సో జాయిన్ అయిన తర్వాత జనరల్గా ఏ కంపెనీలో అయినా ఏప్రిల్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 వరకు, ఆర్ సమ్ కంపెనీస్లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సమ్ కైండ్ ఆఫ్ అప్రైజల్ సైకిల్ రన్ అవ్వాలి. ఓకే, మేబీ మీరు మేబీ మీ కంపెనీలో ఇది ఫాలో అవుతున్నారు అనుకుంటే జనవరి 1 నుంచి ఇయర్ ఎండ్ వరకు మీరు అసలు ఏం వర్క్ చేశారు, బేస్డ్ ఆన్ దట్ మీకు శాలరీస్ హైక్ రావాలి కదా, ఎవ్రీ ఇయర్ మీకు హైక్ వస్తుంది కదా, దట్ డిపెండ్స్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్. ఓకే, సో మేబీ మీరు డిసెంబర్ 31న మీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి సో నాకు హైక్ కావాలని అడిగితే, సో వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ యువర్ కంపెనీ అని అడుగుతారు. అదే క్వశ్చన్. సో మీరు అసలు ఏం చేస్తారు చెప్పండి, మీకు హైక్ ఎందుకు ఇవ్వాలని డైరెక్ట్గా అడుగుతారు. సో అప్పుడు మీరు ఏం చెప్తారు? మేబీ నాకు డైలీ టాస్క్స్ అన్నీ కరెక్ట్గా చేసేసాను, సో ఎన్ని టాస్క్స్ అయితే మీరు ఇచ్చారో అవన్నీ నేను పర్ఫెక్ట్గా చేసేసాను, సో ఇన్ఫ్యాక్ట్ ఇంకా మన ఎంప్లాయీస్కి కూడా నేనే హెల్ప్ చేశాను. ఓకే, అండ్ క్లయింట్ నుంచి నాకు ఎలాంటి ఎస్కలేషన్స్ రాలేదు, టెస్టింగ్ టీం వాళ్ళతో చాలా మంచి ర్యాపో ఉంది. సో ఇలా గుడ్ థింగ్స్ అని చెప్తూ ఉంటారు. బేస్డ్ ఆన్ దట్ ఇఫ్ యువర్ మేనేజర్ ఇస్ కన్విన్స్ దెన్ మీకు ఒక 5% హైకో 10% హైకో ఇలా వస్తుంది, అంతే కదా? ఫైన్. సో మీరు ఇలా హైక్స్ అడుగుతుంటారు మీ మేనేజర్ని. సో మీ మేనేజర్కి కూడా హైక్ రావాలి కదా, మీ మేనేజర్ ఏం చేస్తారు? వాళ్ళ మేనేజర్ని అడుగుతారు, అవునా? సో ఇక్కడ మీ మేనేజర్ ఏమి డెవలప్మెంట్ వర్క్ కాదుగా చేస్తుంది. సో టీమ్ మెంబర్స్ వరకు డెవలప్మెంట్ చేస్తారు, మేనేజర్స్ అంతా ఇంకా మేనేజ్మెంట్ లెవెల్లో హౌ టు పుల్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ క్లయింట్, సో ఈ మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మీ మేనేజర్ వెళ్ళి వాళ్ళ మేనేజర్ని సో కైండ్ ఆఫ్ హైక్ అడిగితే అప్పుడు వాళ్ళ మేనేజర్ ఏం అడుగుతారు? వాట్ హ్యావ్ యూ డన్ అని అంటారు, అంతేనా? సో మేబీ నేను టీం పర్ఫెక్ట్గా రన్ చేశాను, మన టీం మెంబర్స్ అందరితో పర్ఫెక్ట్గా వర్క్ చేయించాను, సో ఎలాంటి స్లిప్పేజెస్ లేవు, సో అందరితో పర్ఫెక్ట్గా కాంప్లైంట్ స్కోర్ ఎవ్రీథింగ్ మెయింటైన్ చేయించాను, ఇలా అన్నారే అనుకోండి. అప్పుడు ఈ హై లెవెల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏమంటారంటే అది మీరు చేసే పని కాదు, మీ పొజిషన్ ఎవరున్నా చేసే పని, సో మీరు కొత్తగా ఏం చేశారని అడుగుతారు. ఓపెన్, ఇది ఎక్కడైనా అంతే. ఓకే, సో అంటే ఈ హై లెవెల్ మేనేజర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, సో హౌ మెనీ ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ యూ గాట్ ఫ్రమ్ క్లయింట్,
ఓకే, మన ప్రాజెక్ట్ని మేనేజ్ చేయటం గొప్ప కాదు. సో వేరే కొత్తగా ప్రాజెక్ట్స్ మీరేమన్నా తీసుకొచ్చారా అంటే ఈ క్లయింట్ దగ్గరికి వెళ్ళి అలా కాదు, మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ కాకుండా ఇలా చేద్దాము, అప్పుడు ఇంకా బెటర్గా ఉంటుందని కొత్త ప్రపోజల్స్ ఇస్తే అప్పుడు క్లయింట్ దానికి ఓకే అంటే అది ఫస్ట్లో మన అగ్రిమెంట్లో లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళీ బిల్లింగ్ యాడ్ అవుతుంది. సో ఫస్ట్లో అగ్రిమెంట్లో లేని ఎక్స్ట్రా టాస్క్కి క్లయింట్ ఒప్పుకుంటే క్లయింట్ పే చేయాలి కదా. మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మేబీ ఇనీషియల్గా 4 రూమ్స్ కావాలన్నారు. సో కాంట్రాక్ట్ ఒక రేట్ చెప్తాడు, తర్వాత మాడిఫై చేయాలంటే రేట్ అకార్డింగ్ దట్ వ్యారీ అవుతుందా లేదా. సో హౌ మెనీ ఎక్స్ట్రా బిల్లింగ్ థింగ్స్ యూ బాట్ ఫ్రమ్ క్లయింట్ అనేది అడుగుతారు. అంటే దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ ఎవ్రీ మేనేజర్ షుడ్ కంటిన్యూస్లీ వర్క్ విత్ క్లయింట్. సో క్లయింట్కి కొత్త సజెషన్స్, కొత్త వాల్యూ యాడ్స్, కొత్త ఇంప్రూవ్మెంట్స్ లాగా చెప్తూ ఉంటే క్లయింట్ విల్ బి వెరీ హ్యాపీ. వాళ్ళకి బడ్జెట్తో పని ఉండదు ఫస్ట్ థింగ్. క్లయింట్ విల్ బి వెరీ హ్యాపీ, సో దట్ వాళ్ళకి ఇంకా బిల్లింగ్ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాల్యూ యాడ్స్ ఇస్తారు కాబట్టే కంపెనీ వాళ్ళు, క్లయింట్ వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి వెండర్స్కి ఇస్తారు. సో ఇంత పర్ఫెక్ట్ టీమ్స్ రన్ అవుతాయి వాళ్ళ దగ్గర అందుకని. సో వాళ్ళ దగ్గరే ఉన్న టీంతో కూడా చేయించుకోవచ్చు, బట్ వాళ్ళు ఏం చేస్తారు, మేబీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రొసీడ్ అవుతూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళకున్న గోల్స్ ఏంటంటే సో కొత్తగా ఎన్ని తీసుకొస్తున్నాము అనేది. అంటే ఇనీషియల్గా మాట్లాడిన దానికన్నా నెక్స్ట్ ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు. సో ఇలా చేస్తే 10 years తర్వాత కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లెట్స్ ట్రై టు డూ దాట్, వీఆర్ హ్యావింగ్ సచ్ టీమ్, విల్ డూ ఇట్ ఇన్ 6 months. సో పే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఓన్లీ, ఇలా ప్రపోజల్స్ చెప్తూ ఉంటాయి. సో హౌ మెనీ ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ యూ బాట్ ఫ్రమ్ ద క్లయింట్ అనేది వాళ్ళకున్న టాస్క్స్ లాగా ఉంటాయి. సో ఇక్కడ ఎవ్రీ మేనేజర్ జనరల్గా ఏం చేస్తారంటే కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొద్దామనే కదా థాట్లో ఉండేది. ఇక్కడ ఈ మేనేజర్కి అదే గోల్ ఉన్నప్పుడు ఇక్కడున్న మేనేజర్కి కూడా అదే అడుగుతారు కదా, మీరు కొత్త ప్రాజెక్ట్స్ ఏంది ఇచ్చారు, సో మీ వల్ల కొత్తగా బిల్లింగ్ ఏం యాడ్ అయింది మన కంపెనీకి, ఇలాంటివి కదా అడిగేది. సో జనరల్లీ బిట్వీన్ టూ కంపెనీస్ కనుక రన్ అయితే ఏ ప్రాజెక్ట్ అయినా కాంపిటీషన్ చాలా టఫ్ ఉంటుంది. కాంపిటీషన్ చాలా టఫ్ ఇన్ ద సెన్స్, జనరల్గా ఇక్కడ టెస్టింగ్ టీం వాళ్ళు ఉన్నారు, ఇక్కడ డెవలప్మెంట్ టీం వాళ్ళు ఉన్నారు. సో టెస్టింగ్ టీం వాళ్ళ మేజర్ డ్యూటీ ఏముంటుందంటే బాగా టెస్ట్ చేసి డిఫెక్ట్స్ కౌంట్ ఎక్కువ రావాలన్నట్టే ప్లాన్ చేస్తారు కదా. సో డిఫెక్ట్ కౌంట్ ఎంత ఎక్కువ ఉంటే వీళ్ళు అంత బాగా వర్క్ చేస్తున్నట్టు, వీళ్ళు అంత పూర్గా డెవలప్ చేసినట్టేనా. ఇన్ఫ్యాక్ట్ అదే కదా. సో ఇప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళు ప్రతిదీ డిఫెక్ట్ లాగా వస్తే బాగుంటుందని థింకింగ్లో ఉంటారు. సో డిఫెక్ట్ కౌంట్స్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో డిఫెక్ట్ కౌంట్లో ఒకవేళ ఇంక్రీజ్ అవుతూ ఉంటే సో డెవలప్మెంట్ టీం వాళ్ళు ఇది అసలు డిఫెక్టే కాదు, సో ఎవరిని అడిగి లాక్ చేశారని చెప్పి ఇక్కడి నుంచి చాలా అబ్జెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో డెవలప్మెంట్ టీం వాళ్ళు ఎప్పుడైనా డిఫెక్ట్ కౌంట్ తగ్గిద్దామని చూడాలి, వీళ్ళు డిఫెక్ట్ కౌంట్ ఇంక్రీజ్ చేద్దామని చూడాలి. వీళ్ళు కౌంట్స్ చాలా ఎక్కువ వచ్చిన తర్వాత క్లయింట్ దగ్గరికి వెళ్ళి సో అవర్ టీమ్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ, దీస్ మెనీ డిఫెక్ట్స్ వే ఐడెంటిఫైడ్, సో డెవలప్మెంట్ టీమ్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్, వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ డెవలప్మెంట్ టీమ్, సో గివ్ దట్ ప్రాజెక్ట్ టు అస్, విల్ డూ ఇట్ ఇన్ హాఫ్ ఆఫ్ ద పీరియడ్, మేబీ ఇనిషియల్ హాఫ్ అమౌంట్కే చేద్దాము, ఫస్ట్ గివ్ దట్ ప్రాజెక్ట్ టు అస్. ఇలా మేబీ పక్క కంపెనీ వాళ్ళు దాన్ని గ్రాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు డెవలప్మెంట్ టీం వాళ్ళు వీళ్ళ మోటో ఏముంటుంది, అసలు టెస్టింగ్ టీం వాళ్ళకి అసలు డిఫెక్టే దొరకకుండా చూడాలి, అంత పర్ఫెక్ట్గా డిజైన్ చేయాలి. సో ఇప్పుడు డిఫెక్ట్సే రావట్లేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, క్లయింట్ దగ్గరికి వెళ్ళి మేబీ టెస్టింగ్ టీం వాళ్ళు ఒక్క డిఫెక్ట్ కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు, వీ నో వీఆర్ డూయింగ్ పర్ఫెక్ట్లీ, సో టెస్టింగ్ టీం వాళ్ళు ఒక్క డిఫెక్ట్ కూడా దొరకట్లేదు, మేబీ ఇన్ ఫ్యూచర్ అంటే 3 years 4 years తర్వాత మా కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత డిఫెక్ట్స్ ఏమైనా ఐడెంటిఫై అయితే అప్పుడు అది మీకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, ఆ కోడ్ రివైజ్ చేయటం చాలా ప్రాబ్లం అవుతుంది. సో మా దగ్గర ఇంకా పర్ఫెక్ట్ డెవలప్మెంట్ టీం ఉంటుంది, ఎంత కోడ్ బాగా డెవలప్మెంట్ చేసినా ఐడెంటిఫై చేయగలిగే టీం ఉంది, సో లెట్స్ గివ్ టెస్టింగ్ ప్రాజెక్ట్ ఆల్సో టు అవర్ కంపెనీ అన్నట్టు అంటారు. అంటే ఎవ్రీ కంపెనీ వాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే టు గ్రాబ్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ అదర్ కంపెనీస్ ఆర్ క్లయింట్ దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ లాక్కుందాం అనే కదా థాట్లో ఉండేది. సో ఇఫ్ దట్ ఈస్ ద టఫెస్ట్ కాంపిటీషన్, ప్రతి కంపెనీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అండ్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళ దగ్గర మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ సెకండ్ వాళ్ళ మీద డిఫెక్ట్స్ ఆర్ ఇష్యూస్ ఐడెంటిఫై చేద్దామని చూడడానికి ట్రై చేస్తారు. సో ఇలా టఫ్ కాంపిటీషన్ ఉండటం వల్ల క్లయింట్కి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే క్వాలిటీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఫ్యూచర్లో ఎక్కడ డిఫెక్ట్స్ రావు అంత ఈజీగా, క్వాలిటీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఓకే, డిఫరెంట్ కంపెనీస్ ఇవ్వటం వల్ల అందరూ చాలా కేర్ఫుల్గా వర్క్ చేస్తారు. అలా కాకుండా మేబీ ఈ కంపెనీకే డెవలప్మెంట్, మేబీ ఈ కంపెనీకే టెస్టింగ్ కూడా ఇచ్చామే అనుకోండి.
సో డెవలప్మెంట్ టీం వాళ్ళు ఇక్కడే ఉంటారు, టెస్టింగ్ టీం వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళందరూ ఒకటే కంపెనీ కదా. ఇక్కడున్న మేనేజర్ దే ఆర్ వర్కింగ్ ఫర్ దిస్ కంపెనీ కదా, ఏబీసీ కంపెనీ కదా. సో ఇప్పుడు మేబీ టెస్టింగ్ టీం వాళ్ళు లాస్ట్ మినిట్లో ఒక డిఫెక్ట్ ఐడెంటిఫై చేశారు అనుకోండి, లాస్ట్ మినిట్లో. సో మేబీ టుమారో ప్రొడక్షన్కి వెళ్ళాలి అనే టైంలో ఈ మినిట్లో ఐడెంటిఫై చేశారు అనుకోండి. సో ఇక్కడున్న మేనేజర్ ఏమనొచ్చు అంటే, ఇప్పుడు డిఫెక్ట్ ఐడెంటిఫై చేస్తే దెన్ లాస్ట్ మినిట్లో మన డెవలప్మెంట్ టీం వాళ్ళు దాన్ని ఫిక్స్ చేయలేరు. అండ్ దట్ టు లాస్ట్ మినిట్ వరకు ఏం చేస్తున్నారు అనేది మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో యాజ్ ఏ హోల్ మన కంపెనీకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. సో లెట్స్ ఇగ్నోర్ దిస్ ఫర్ నౌ, తర్వాత చూద్దాం, 2 years 3 years తర్వాత ఎప్పుడైనా వస్తే అప్పుడు చూద్దాం అని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఒకటే ప్రాజెక్ట్, ఓకే, ఒకటే కంపెనీకి ఇవ్వరు. మేబీ ఇలాంటివన్నీ ఒకటే కంపెనీకి ఇవ్వరు, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్కి ఇస్తే కనుక మనకి క్వాలిటీ బెస్ట్గా వస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, సో ఇక్కడ డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది అండ్ ఇక్కడ మేబీ టెస్టింగ్ జరుగుతుంది. సో ఇక్కడ డెవలప్మెంట్ ఏం చేస్తున్నారు అనేది ఈ కంపెనీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుందా? మేబీ ఇక్కడ డిప్లాయ్మెంట్ ఎలా చేస్తున్నారు అనేది అదర్ 3 కంపెనీస్ వాళ్ళకి ఫుల్గా తెలుస్తుందా? తెలీదు. సో ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు స్ప్లిట్ బిట్వీన్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్, ఏ కంపెనీకి ఏది ఫుల్గా తెలియదు, అంతేనా? సో క్లయింట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా సో స్ప్లిట్ అయ్యి కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. ఓకే, సో సెక్యూరిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ క్లయింట్, అవునా కదా, డిఫరెంట్ కంపెనీస్కి ఇస్తే. అండ్ థర్డ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బడ్జెట్. సో బడ్జెట్ కూడా సేవ్ అవుతుంది. బడ్జెట్ సేవ్ అవటం అంటే ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళే ఉన్నారనుకోండి, సో కంపెనీ వాళ్ళు ఉన్నారనుకోండి, సో వాళ్ళకి ఇంత అమౌంట్ చెప్తారు. సో ఇఫ్ దే ఆర్ ఓకే దే విల్ కమ్, ఇఫ్ నాట్ ఓకే. బట్ అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ మధ్యలో ఉంటే, సో ఇక్కడున్న కంపెనీ వాళ్ళు ఏం చేద్దామని చూస్తారు, అదర్ కంపెనీ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ఫస్ట్ తీసుకుందాం, హాఫ్ రేట్కి చేసేద్దాం అన్నట్టు కాంప్రమైజ్ అవుతారు. అంటే క్లయింట్కి బడ్జెట్ సేవ్ అవుతుంది, అలాంగ్ విత్ దట్ క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుందా. సో every client today he is trying to go for splitting his project between different different companies. This should be the reason. And again ఈ మెథడాలజీ అంతా అజైల్, స్ప్రింట్, స్క్రమ్ దీనిలోనే నడుస్తూ ఉంటుంది. వాట్ ఈస్ దట్ అనేది ఒక పెద్ద సెపరేట్ డిస్కషన్ ఉంటుంది, దట్ విల్ టాక్ లేటర్. సో ఓవరాల్గా పాయింట్ ఏంటంటే, ఇట్ వాట్ ఎవర్ ద కంపెనీ యూ జాయిన్ ఇస్ అ పెగా డెవలపర్, సో యూ హ్యావ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ ఫాలోయింగ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. మీరు బెస్ట్ ప్రాక్టీస్ కనుక ఫాలో అవ్వకపోతే దెన్ పెగా హ్యాస్ గాట్ వన్ పవర్ఫుల్ ఆల్గరిథమ్ టు చెక్ ఫర్ యువర్ స్కోర్. వాట్ ఈస్ దట్ స్కోర్ నేమ్? కాంప్లెయిన్స్ స్కోర్. కాంప్లెయిన్స్ స్కోర్ ఎంత ఉండాలి? 100%. ఓకే, fine. And depending upon your project complexity, you can have those many frameworks. సో టుడే ఆర్ మేబీ మీరు ఒక 3 months 4 months బాగా కాన్సన్ట్రేట్ చేసి చదువుతారు. చదివిన తర్వాత ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారు కదా. ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు మేబీ ఇంటర్వ్యూయర్ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు కనుక 3 years ఆర్ 2 years ఎక్స్పీరియన్స్గా వెళ్తే ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక పెన్ అండ్ పేపర్ ఇచ్చేసి ప్లీజ్ డ్రా యువర్ అప్లికేషన్ స్ట్రక్చర్ అంటారు. అసలు మీ ఆర్గనైజేషన్ అసలు ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, ఎలా కనెక్టెడ్ ఉందో డ్రా చేసి చూపించండి అంటారు. సో మీరు దాన్ని ఎలా డ్రా చేస్తారు? మేబీ ఏబిసి, ఓకే, అండ్ దాని కింద సంథింగ్ లైక్ ఏదో ఒక పేరు, మెయిన్ ఫ్రేమ్వర్క్, అండ్ సంథింగ్ అబౌట్ బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, అండ్ సంథింగ్ లైక్ ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్, అంతేనా? అండ్ సంథింగ్ హియర్ అబౌట్ వెహికల్ అకౌంట్స్, క్రెడిట్ కార్డ్, మేబీ లోన్స్, అండ్ మేబీ ఇక్కడ ఇంకొక ఇన్సూరెన్స్ ఉందనుకోండి, వెహికల్ ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్ ఉంది అనుకోండి. సో ఇక్కడ 2-wheeler, ఇక్కడ 4-wheeler, అండ్ ఇక్కడ నుంచి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అండ్ వెహికల్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్. గెటింగ్ మై పాయింట్? సో ఇవి ఇంప్లిమెంటేషన్స్, అంతేనా? మిగతావన్నీ ఫ్రేమ్వర్క్స్, అంతే కదా. సో ఈ స్ట్రక్చర్ మీరు డ్రా చేసి చూపిస్తే దెన్ ఇట్స్ నాట్ యాక్చువల్లీ కంప్లీట్. ఓకే, ఇట్స్ నాట్ యాక్చువల్లీ కంప్లీటెడ్. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ మీది ఎలా యూజ్ చేసేవాళ్ళని అడుగుతారు. ఓకే, సో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక బ్యాంక్కి వెళ్ళి నాకు ఒక క్రెడిట్ కార్డ్ కావాలి అంటే అక్కడున్న ఎంప్లాయీ యూజ్ చేసే అప్లికేషనేనా ఇది, అంతేనా? అక్కడున్న ఎంప్లాయీ యూజ్ చేసే అప్లికేషన్. సో ఆ ఎంప్లాయీ ఏం చేస్తాడు, స్ట్రైట్ అవే క్రెడిట్ కార్డ్ కిట్ ఇవ్వడు కదా. సో హీల్ ఆస్క్ ఫర్ మై పాన్ కార్డ్ నెంబర్. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే యూ విల్ గెట్ సమ్ సిబిల్ స్కోర్ కదా.
ఫ్రమ్ వేర్ ఆర్ యూ గెటింగ్ దిస్ సిబిల్ స్కోర్ అని అడుగుతారు బ్యాంకింగ్లో జనరల్. ఎక్కడి నుంచి వస్తుంది? థర్డ్ పార్టీ అప్లికేషన్ నుంచేనా? మనం స్టార్ట్ చేసిన బ్యాంక్లో ఈ సిబిల్ స్కోర్ డేటా ఉండదు. థర్డ్ పార్టీ అప్లికేషన్ నుంచి వస్తుంది. మేబీ ఆర్బీఐ అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఆర్బీఐ అనేది సెపరేట్ అప్లికేషన్ అయితే మనం ఇక్కడ సబ్మిట్ చేస్తే ఇటు రీచ్ అయ్యి అక్కడి నుంచి మనకు రెస్పాన్స్ వస్తుంది. ఓకే, సో మీనింగ్ దిస్ ఇంప్లిమెంటేషన్ ఈస్ కనెక్టెడ్ ఫర్ ఎక్స్టర్నల్ అప్లికేషన్. అవునా, వై డిడ్ యూ నాట్ ఇంక్లూడ్ ఇన్ దిస్ స్ట్రక్చర్ అని అడుగుతారు. సో అంటే ఫైనల్లీ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో యూ హ్యావ్ టు షో ఆల్ ద ఫ్రేమ్వర్క్స్ అండ్ ఇంప్లిమెంటేషన్స్ ఇంటర్నల్లీ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఆల్సో. మేబీ మీరు వర్క్ చేసేది ఆర్బీఐ అప్లికేషన్ అయితే దెన్ మీరు ఎంతమందికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు? హెచ్డిఎఫ్సి వాళ్ళకి నుంచి ఆర్ ఐసిఐసిఐ ఆర్ యాక్సిస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఎవ్రీ బ్యాంక్కి మనమే కదా సిబిల్ స్కోర్ ప్రొవైడ్ చేయాల్సింది. సో అంటే మనం డ్రా చేసే స్ట్రక్చర్లో సో మనకేమన్నా ఇన్పుట్ అప్లికేషన్ ఉందా ఆర్ మనకేమన్నా అవుట్పుట్ అప్లికేషన్స్ ఉన్నాయా? వెబ్ సర్వీసెస్తో చేస్తాం. సో ఇవన్నీ డ్రా చేసి చూపించాలి. ఓకే, అలాంగ్ విత్ దట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ సబ్మిట్ బటన్, జనరల్గా థర్డ్ పార్టీ వాళ్ళ డేటాబేస్తో కూడా హిట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, థర్డ్ పార్టీ అప్లికేషన్తో హిట్ అయితే వాళ్ళు వాళ్ళ డేటాబేస్తో హిట్ చేసేగా డేటాను తెచ్చుకుంటున్నారు. సో లైక్ వైజ్ కొన్ని సినారియోస్ ఎలా ఉంటాయంటే ఇఫ్ ఐ హిట్ ఆన్ సబ్మిట్ బటన్ డైరెక్ట్గా థర్డ్ పార్టీ డేటాబేస్ని హిట్ చేసేస్తాం. సో ఎవ్రీథింగ్ సచ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ అవర్ స్ట్రక్చర్. గెటింగ్ మై పాయింట్? సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే you have to include our input applications or output applications, maybe external databases or internal databases, number of frameworks, okay, and implementation structure, everything. సో మేబీ మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు కొత్త కంపెనీలో జాయిన్ అవుతారు కదా. సో కొత్త కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు సో అండ్ సో అప్లికేషన్ డెవలప్మెంట్ చేయమనే కదా మీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చేది. సో ఫర్ దాట్ ఫస్ట్ మీకు ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయా లేవా, ఉంటే ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి ఇవి తెలియాలి కదా. అవునా? సో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ మీ మేనేజర్ని మీరు అడగాల్సింది ఏంటి? టు షేర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. అవునా? సో ప్లీజ్ షేర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే సో వాళ్ళు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ వర్డ్ డాక్యుమెంట్ షేర్ చేస్తారు. ఇదంతా సింబల్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ పిక్టోరియల్గా డిస్ప్లే అవుతుంది. సో దట్ యూ హ్యావ్ టు ఫస్ట్ అనలైజ్. ఓకే, ఫస్ట్ మీరు అనాలిసిస్ చేసి దెన్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఆల్ దీస్ థింగ్స్. సో గాట్ ఇట్ ఎవరీవన్ ఆన్లైన్ సో ఫార్? మీకు అర్థమైందా? ఆఫ్లైన్ వాళ్ళు ఆన్లైన్ ఎవరివన్ క్లియర్ Yes, sir. సో ఫార్ ఎవరివన్? Yes, sir. Yeah, sure, fine. Okay, so far we are just understanding basic things about PEGA. సో అసలు పెగా అంటే ఏంటి, వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే అప్లికేషన్ యాజ్ వెల్ యాజ్ ఇంప్లిమెంటేషన్స్ అనుకుంటున్నాం. సో మేజర్గా ఇంప్లిమెంటేషన్సే చేస్తాం అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఎక్స్టర్నల్ ఎందుకు చేయము అనేది వీ కెన్ డూ ఇట్ యాక్చువల్గా. ఎందుకు చేయము అనేది దట్ డిపెండ్స్ అపాన్ లైసెన్స్. ఓకే, దట్ ఐల్ టాక్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీక్ యాక్చువల్గా. ఓకే ఫైన్. అండ్ దెన్ వీ అండర్స్టూడ్ సంథింగ్ అబౌట్ ఫ్రేమ్వర్క్ అండ్ సంథింగ్ అబౌట్ ఇంప్లిమెంటేషన్. సో వాట్ ఈస్ ఫ్రేమ్వర్క్ అనేది తెలియాలి, వాట్ ఈస్ ఇంప్లిమెంటేషన్ అనేది తెలియాలి. ఓకే, అండ్ okay, let me show this again. This is our application, this is main framework, this is framework, this is another framework. ఇవి ఇంప్లిమెంటేషన్స్. ఓకేనా, ఇవి ఇంప్లిమెంటేషన్స్. అండ్ ఇక్కడ నుంచి థర్డ్ పార్టీ కనెక్షన్స్ ఏవో ఉన్నాయి అనుకోండి. సో దిస్ యాజ్ ఎ హోల్ వీ కాల్ ఇట్ లైక్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. గెటింగ్ మై పాయింట్? అండ్ దిస్ యాజ్ ఎ హోల్ we call it like application structure. ఓకే, అప్లికేషన్ స్ట్రక్చర్. సో ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే సో ఇట్స్ అప్లికేషన్కి కదా ఫస్ట్ యాక్సెస్ ఇచ్చేది. సో ఒక అప్లికేషన్లోకి లాగిన్ అయినప్పుడు మీరు హోల్ అప్లికేషన్ స్ట్రక్చర్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒక చోట లాగిన్ అయితే మీరు దాని పేరెంట్స్ మొత్తం మీరే ఐడెంటిఫై చేయొచ్చు. అంటే మీ మేనేజర్స్ వచ్చి ఒక అప్లికేషన్కి యాక్సెస్ ఇచ్చి స్టార్ట్ డెవలపింగ్ అన్నారు అనుకోండి, దీనికి ఫ్రేమ్వర్క్ ఉందా లేదా మీరు అడగకూడదు, చాలా సిల్లీగా ఉంటుంది. ఓకే, సో అప్లికేషన్ స్ట్రక్చర్ కెన్ బి ఐడెంటిఫైడ్ ఆన్ అవర్ ఓన్, బట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మాత్రం ఐడెంటిఫై చేయలేము. సో ఫర్ దిస్ యూ హ్యావ్ టు ఆస్క్ లైక్ పీడిఎఫ్ ఆర్ సంథింగ్, బట్ అప్లికేషన్ స్ట్రక్చర్కి అయితే మీరు ఎవరిని అడగాల్సిన అవసరమే లేదు. సో లాగిన్ అయిన తర్వాత హౌ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ హ్యావింగ్ పేరెంట్ ఆర్ నాట్, ఇఫ్ సో హౌ మెనీ పేరెంట్స్, సో అందులో ఏది ఫస్ట్ పేరెంట్, ఏది సెకండ్ పేరెంట్, ఏది టాప్, ఈ హైరార్కీ మనం ఓన్గానే ఐడెంటిఫై చేయాలి.
How to do that అనేది we'll check now. Okay, fine. So this is what we're understanding, something about framework and maybe something about implementation. So with this knowledge we can actually log in అంతేనా. ఒకసారి అసలు లాగిన్ అయ్యి ఎలా చేస్తాము ఏంటి అనేది ఒక బేసిక్ ఓవర్వ్యూకి వెళ్ళొచ్చు. So whatever you are seeing on the screen, this is our actual PEGA tool. Okay, PEGA login page ఇది. సో పెగా ఈ పేజ్ ఎలా వచ్చిందంటే, సో టూ డిఫరెంట్ మెథడాలజీస్ ఉంటాయి. అంటే మీరు టుడే ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి రియల్ టైంలో, అక్కడ ఒక వేలో ఈ పేజ్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం పర్సనల్గా నేర్చుకునేటప్పుడు ఇక్కడ ఇంకా అనదర్ వే ఒకటి ఉంటుంది. సో ఇన్ అవర్ పర్సనల్, సో పెగా వాళ్ళు వాళ్ళ సాఫ్ట్వేర్ని సో టూ టైప్స్లో రిలీజ్ చేశారు. సో ఫస్ట్ది వచ్చేసి పర్సనల్ ఎడిషన్ అంటారు, గెటింగ్ మై పాయింట్. సెకండ్ది వచ్చేసి ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటారు, ఎంటర్ప్రైజ్ ఎడిషన్. This is what you will do it in the real time, and this is what we are doing it in our learning phase, but both will be exactly same. Okay, but installation process మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, అక్కడ ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ లాగిన్ పేజ్ ఎలా రావాలి అంటే, సో యూ హ్యావ్ టు ఇన్స్టాల్ సంథింగ్. ఓకే, సో మేక్ ష్యూర్ మీ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉండాలంటే, యువర్ ల్యాప్టాప్ షుడ్ బి మినిమం 8 GB ర్యామ్. ఓకే, మీ ల్యాప్టాప్లో మినిమం 8 GB ర్యామ్ ఉండాలి. సో మేబీ చాలామంది ఇంకా 4 GB ఉంది అనే వాళ్ళు ఉంటారు. 4 GB ఉన్న వాళ్ళు ఏం చేయాలి, సో మేబీ మీ ల్యాప్టాప్లో ఎక్స్టెండెడ్ స్లాట్ ఏమైనా ఉందిలో చూసుకోండి. ఓకే, ఎక్స్పాండ్ చేయడానికి స్లాట్ ఏమైనా ఉందిలో చూసుకోండి. ఒకవేళ స్లాట్ ఉంటే ఎక్స్ట్రాగా 4 GB ఎక్స్ట్రాగా 8 GB వేసుకుంటే ఓవరాల్గా మీకు పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఒకవేళ స్లాట్ లేదు, ఎక్స్టెండెడ్ స్లాట్ లేదు అనేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జిస్టింగ్ 4 GB తీసేసి కొత్తగా 8 GB ఆర్ 12 GB పర్చేస్ చేసి వేసుకోవాల్సి వస్తుంది. ఆర్ ఇంకెవరికైతే ల్యాప్టాప్ లేదు ఇప్పుడు కొత్తగా తీసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, సో నా సజెషన్ ఏంటంటే 16 GB తీసుకుంటే చాలా స్పీడ్గా ఉంటుంది. ఇనిషియల్గా కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవ్వచ్చు కంపేర్ టు దిస్ అండ్ దిస్. డైరెక్ట్గా 16 GB తీసుకుంటే ఆ పర్ఫార్మెన్స్ డిఫరెంట్ ఉంటుంది. బట్ 8 GB షుడ్ బి సఫిషియంట్ ఇన్ యువర్ కేస్. మేబీ మీరు నేర్చుకుంటారు ఒక 3 months 4 months, తర్వాత రియల్ టైంలోకి వెళ్తారు. సో ఇది అవసరం లేదు అనుకునే వాళ్ళకైతే 8 GB షుడ్ బి ఈక్వల్లీ గుడ్, నాట్ ఎ ప్రాబ్లం. సో ఫస్ట్ థింగ్ 8 GB ర్యామ్ అనేది మ్యాండేటరీ. సెకండ్ థింగ్, మీ ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, స్టోరేజ్ హార్డ్ డిస్క్ ఉంటుంది కదా. సో లేటెస్ట్కి వచ్చే హార్డ్ డిస్క్ వచ్చేసి ఎస్ఎస్డి ఉంటుంది. ఓకే, ఎస్ఎస్డి. అండ్ మేబీ మీ ల్యాప్టాప్ కనుక చాలా ఓల్డ్ అనుకోండి, 5 years బ్యాక్ ఇలా అనుకుంటే, అక్కడ హార్డ్ డిస్క్ టైప్ వచ్చేసి హెచ్డిడి అని ఉంటుంది. సో హెచ్డిడి అయితే చాలా చాలా స్లోగా ఉంటుంది. ఓకే, అండ్ ఎస్ఎస్డి అయితే చాలా స్పీడ్గా ఉంటుంది. ఒకవేళ కొత్త ల్యాప్టాప్ పర్చేస్ చేద్దామని అనుకుంటే, సో ఎస్ఎస్డి ఉంటే తీసుకోండి. ఎస్ఎస్డిలో కూడా మనకి యాక్చువల్గా 20 GB చాలు. ఓకే, మెమరీ ఐమ్ టాకింగ్ అబౌట్ మెమరీ, ఇది ర్యామ్ కెపాసిటీ ఇది అయిపోయింది. సో ఇప్పుడు మనకి ల్యాప్టాప్లో స్టోరేజ్ మినిమం 20 GB చాలు, 20 GB సరిపోతుంది. అండ్ మీకు ఎస్ఎస్డిలో మినిమం 128 GBతో మీకు బయట సేల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మినిమం తీసుకోండి చాలు ఒకవేళ కొత్త తీసుకుందాం అనుకుంటే. సో ఎస్ఎస్డి ఉన్నా కూడా మేనేజ్ అయితే చేయొచ్చు, బట్ ఎస్ఎస్డి విల్ బి పర్ఫెక్ట్. అండ్ నెక్స్ట్ థింగ్, మీ ల్యాప్టాప్ షుడ్ బి లైక్ విండోస్ 10 or 11. ఓకే, విండోస్ 10 or 11. విండోస్ 7 ఉండేవాళ్ళు ఉంటారు, విండోస్ 8 ఉండేవాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఇక్కడ కూడా పెగా ఇన్స్టాల్ అవుతుంది, బట్ డేటాబేస్లో మాత్రం లిటిల్ కాన్ఫిగరేషన్ ఇష్యూస్ వస్తాయి. సో దట్ విల్ జస్ట్ ఇంపాక్ట్ లైక్ 5% ఇన్ అవర్ కరికులం, అంటే ఇన్ అవర్ లెర్నింగ్ ఫేజ్. జస్ట్ 5% వరకే మీకు డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది, బట్ యూ కెన్ మేనేజ్. బట్ లేకపోతే విండోస్ 10 or 11ని సో నియరెస్ట్ షాప్లోకి వెళ్ళి అప్గ్రేడ్ చేయించుకున్నా కూడా సరిపోతుంది. అండ్ దిస్ పర్టిక్యులర్ పెగా సాఫ్ట్వేర్ మ్యాక్లో, ఓకే, ఎవరైతే స్టిల్ మ్యాక్ ఆర్ లైనక్స్ వాట్ ఎవర్ యూస్ చేస్తారో వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్లో సపోర్టింగ్గా లేదు. ఓకే, సో ఇట్ ఈస్ ఓన్లీ విండోస్ సపోర్టెడ్. సో వాట్ యు ఆర్ సపోజ్ టు డూ, సో యు ఆర్ సపోజ్ మీకు కనుక యాపిల్ ఆర్ మ్యాక్ ఉంటే, సో దానిలో మళ్ళీ VMware, ఓకే, సో ఇవన్నీ సెపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆర్టీసీ సెపరేట్ ఇన్స్టాల్ చేసి దానిలో విండోస్ వేసుకుని దానిలో మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓవరాల్గా దిస్ ఈజ్ విండోస్ సపోర్టెడ్ ఓన్లీ. ఓకే, ఫైన్.
అండ్ ఇంకొంతమంది దీన్ని క్లౌడ్లో కూడా యూస్ చేయొచ్చు. సో క్లౌడ్లో యూస్ చేస్తే యూ విల్ బి గెటింగ్ లైక్ 30 days ట్రయల్ అంతే. ఓకే, మీరు అసలు ఇన్స్టలేషనే లేకుండా డైరెక్ట్గా ఆన్లైన్ లింక్తో చేయొచ్చు. బట్ దట్ విల్ బి లైక్ జస్ట్ 30 days. ఓకే, ఆఫ్టర్ 30 days మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. సో సజెషన్ ఏంటంటే స్ట్రాంగ్లీ యు ఆర్ సపోజ్ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్. ఇట్ విల్ బి అవైలబుల్ ఫర్ యూ ఫర్ లాంగ్ టైమ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్స్టలేషన్, అంటే బేసిక్స్ అబౌట్ ఇన్స్టలేషన్. అండ్ ఈ పర్టికులర్ ఇన్స్టలేషన్ రిలేటెడ్ థింగ్స్ అండ్ హౌ టు గెట్ దిస్ సాఫ్ట్వేర్ వచ్చేసి మీకు 5 GB స్పేస్ ఉంటుంది. సో వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటున్నాం కదా, సో దట్ అలోన్ విల్ బి లైక్ 5 GB మెమరీ. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి అండ్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉండాలి. ఇన్స్టాలేషన్ చేయాలంటే దిస్ ఈజ్ యువర్ ప్రీరిక్విజిట్. సో ఈ పర్టిక్యులర్ థింగ్ అంటే ఈ స్పెసిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో అండ్ ఈ పర్టిక్యులర్ ఫైల్ ఏదైతే ఉందో, సో ఐ థింక్ ఐ షేర్డ్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హియర్ హ్యాస్ మెసేజ్డ్ మీ. ఇఫ్ నాట్, టుడే క్లాస్ అయిన తర్వాత ఒకసారి మెసేజ్ చేయండి. సో టుడేస్ క్లాస్లో మీరు మెసేజ్ చేయాల్సింది ఏంటంటే అటెండెడ్ ఎస్టర్డేస్ డెమో అండ్ టుడేస్ డెమో ప్లీజ్ షేర్ రికార్డింగ్ అండ్ ప్లీజ్ షేర్ సాఫ్ట్వేర్ లింక్ అని ఇస్తే మీకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ లింక్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ వీడియో కూడా వస్తుంది. సో ఫస్ట్ థింగ్ మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి, సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ మీకు మొత్తం ఒక వీడియో ఉంటుంది, ఒక 40 minutes వీడియో ఉంటుంది. సో మీరు ఆ వీడియో యూజ్ చేసి మొత్తం ఇన్స్టలేషన్ చేసుకోవాలి. అండ్ ఇన్స్టలేషన్ అనేది మేబీ బై దిస్ వీకెండ్ వరకు చేసుకోవచ్చు. సో మండేస్ క్లాస్ నుంచి ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ అడ్వైజ్ టు కంప్లీట్. మేబీ టుమారోస్ క్లాస్ ఆర్ వాట్ ఎవర్ ఇన్స్టలేషన్ కూడా అవసరం లేదు. బట్ మనం ఈరోజు ఇన్స్టలేషన్ స్టార్ట్ చేస్తే మినిమం 2 to 3 days జరిగే సినారీస్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఇన్స్టలేషన్ ట్రై చేసి అది ఫెయిల్ అయ్యి అప్పుడు ర్యామ్ ఎంత ఉందో చెక్ చేసుకొని అప్పుడు నియరెస్ట్ స్టోర్కి వెళ్ళి మేబీ ఈరోజు వర్కింగ్ కుదరదు అనుకొని ఇలా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ స్టార్ట్ ట్రైంగ్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. అండ్ ఆఫ్లైన్ వాళ్ళు ఎవరైతే ఇక్కడ హైదరాబాద్లో స్టే చేస్తున్నారో యూ కెన్ గెట్ యువర్ ల్యాప్టాప్ డైరెక్ట్లీ హియర్. ఐ హెల్ప్ యూ. సో మేక్ షూర్ ఇన్స్టలేషన్ టు బి డన్ బై దిస్ సండే ఎండ్ ఆఫ్ ద డే అన్నట్టు ప్లాన్ చేసుకోండి. సో మండేస్ క్లాస్ నుంచి ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయ్యేలా చూసుకోవాలి. సో ఇన్స్టలేషన్ అవ్వటం అంటే ఈ సర్వర్ ఉంది చూసారా, ఈ బ్లాక్ విండో ఉంది చూసారా, ఇది రన్ అవటమే, నథింగ్ మోర్ దాన్ దట్. సో ఇది రన్ అవుతూ ఉంటే కనుక మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక యూఆర్ఎల్ జనరేట్ అవుతూ వస్తుంది. సో గెటింగ్ మై పాయింట్. సో మీ ల్యాప్టాప్లో ఈ చెక్స్ అన్నీ ఉంటాయి, చూసుకోవాలి. సో తర్వాత మీరు ఇన్స్టలేషన్ చేస్తే హోల్ ప్రాసెస్ మీకు 1 hour అనే టైం పడుతుంది హార్డ్లీ. ఓకే, ఇంకా తక్కువ అయిపోయేది కూడా ఉంటుంది, 1 hour టైం అయినా పడుతుంది. సో 1 hour తర్వాత మీకు ఈ లాగిన్ పేజ్ రావాలి. లాగిన్ పేజ్ ఎలా వస్తుంది అనేది కూడా ఆ వీడియోలో మొత్తం ఉంటుంది. సో ఈ బ్లాక్ విండో అంటే ఏంటి, ఇది ఎలా రన్ అవుతుంది అండ్ ఈ స్క్రీన్ రావటం ఎలా, యూఆర్ఎల్ ఎలా వస్తుంది, ఎవ్రీథింగ్ మీకు ఆ వీడియోలో ఉంటుంది. ఒక్కసారి చూడండి. సో నాకు తెలిసి షేర్ చేసిన ఎవరైతే మెసేజ్ చేశారో, ఇఫ్ నాట్ మళ్ళీ ఒకసారి మెసేజ్ చేయండి. సో విల్ గెట్ దాట్. సో ఇన్ అవర్ పర్సనల్ ఎడిషన్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో మీ ల్యాప్టాప్లో ఎంత మెమరీ ఉంది ఇవన్నీ మీరే టేక్ కేర్ తీసుకోవాలి. సో ఈ నాలెడ్జ్తో మేబీ మీరు ఒక 3 months తర్వాత ఆఫీస్లో జాయిన్ అవుతున్నప్పుడు, సో మీ మేనేజర్ మీకు ఒక ల్యాప్టాప్ ఇస్తారు కదా, ఆ ల్యాప్టాప్లో సార్ ర్యామ్ ఈజ్ ఓన్లీ 4 GB ఆర్ ర్యామ్ ఈజ్ లైక్ ఓన్లీ 2 GB, సో దీనికి ఎస్ఎస్డి లేదు, సో దీనిలో స్టోరేజ్ లేదు, సో హౌ టు ఇన్స్టాల్ పెగా, సో వాట్ వర్షన్ ఆఫ్ పెగా ఐ హ్యావ్ టు ఇన్స్టాల్, సో ఇన్స్టలేషన్కి డేటాబేస్ ఎలా కనెక్ట్ చేయాలి, ఇది విండోస్ 10 కాదు 11 కాదు, ఇలాంటి థింగ్స్ అంతా మీ మేనేజర్ కనుక చెప్తే, సో ఎనీథింగ్ యూ టాక్ అబౌట్ ఇన్స్టలేషన్ దేర్, అప్పుడు మీరు ఇంటర్వ్యూ ఎంత బాగానే పర్ఫామ్ చేసి ఉండొచ్చు. సో మీరు ఏ టాస్క్ అయినా చాలా ఈజీగా చేస్తూ ఉండుండొచ్చు. స్ట్రైట్ అవే మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆర్ యూ రియల్లీ జెన్యూన్ ఆర్ నాట్ అంటారు. ఓకే, మీరు నిజంగా వర్క్ చేస్తారా లేదా అని అంటారు, అడగకర్లా. సో మీరు అసలు వర్క్ చేయలేదు కదా అని స్ట్రైట్గా కన్ఫర్మ్ అయిపోతారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇన్స్టలేషన్ కాన్సెప్ట్ అనేది ఓన్లీ పర్సనల్ ఎడిషన్కే ఉంటుంది, మన పర్సనల్ ల్యాప్టాప్స్లోనే ఉంటుంది. ఆఫీస్ రిలేటెడ్ వర్షన్స్లో ఇన్స్టలేషన్ కాన్సెప్టే ఉండదు. గెట్ మై పాయింట్. ఇన్స్టలేషన్ కాన్సెప్టే ఉండదు. మరి ఏం జరుగుతుంది, ఇప్పుడు మన పర్సనల్లో అయితే సో ల్యాప్టాప్ ఎంత ఉండాలి, ర్యామ్ ఎంత ఉండాలి, కొత్తది తీసుకోవాలా లేదా, ఇన్ని థింగ్స్ ఉంటాయి కదా. బట్ రియల్ టైంలో ఇవన్నీ ఎలా బైపాస్ అవుతున్నాయంటే, సో ఒకసారి మేబీ పర్సనల్లోనే తీసుకోండి. సో ఒకసారి సర్వర్ రన్ అవుతుంది, బ్లాక్ విండో అంటే నథింగ్ బట్ సర్వర్. సో సర్వర్ రన్ అవుతున్నప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్ విల్ గివ్ యూ వన్ యూఆర్ఎల్. సో యూఆర్ఎల్ వస్తుంది అవునా. సో ఈ యూఆర్ఎల్ని నేను కాపీ చేసి ఒక బ్రౌజర్లో పేస్ట్ చేస్తే నాకు ఈ పేజ్ వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి మనం పెగాని యాక్సెస్ చేసేస్తాం, నో డౌట్ ఇన్ ఇట్. సపోజ్ ఇప్పుడు నేను ఈ యూఆర్ఎల్ని కాపీ చేసి మీకు వాట్సాప్లో పంపించాను అనుకుంది.
మీరు మీ బ్రౌజర్లో హిట్ చేస్తే బ్లూ పేజ్ వస్తుంది అనుకుంటున్నారా రాదా? జస్ట్ టెల్ మీ, జస్ట్ గెస్ అండ్ టెల్ మీ. సో మీరు ఇన్స్టాల్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఈ పర్టికులర్ యూఆర్ఎల్ నేను మీకు వాట్సాప్లో షేర్ చేస్తే, మన గ్రూప్లో షేర్ చేస్తే, అది మీరు హిట్ చేస్తే మీకు డైరెక్ట్గా బ్లూ పేజ్ వస్తుంది అనుకుంటున్నారా రాదా? చెప్పండి No. ఆన్లైన్ రాదు రాదు. రాదు. it will. So maybe if I'm copying this and if I'm trying to open in incognito mode, or if I'm trying to check it in another browser, Firefox లో హిట్ చేశాను అనుకోండి, అప్పుడు వస్తుందా నాకు? వస్తుందండి, నాకు వస్తుందా రాదా? మీకు వస్తుందండి. Okay, so what are we understanding here? సో ఇన్ మై ల్యాప్టాప్, ఇది నా ల్యాప్టాప్ అనుకుంటే, ఇక్కడ సమ్వేర్ ఏదో సర్వర్ రన్ అవుతుందా? సర్వర్ ఏం చేసింది? ఒక యూఆర్ఎల్ని జనరేట్ చేసిందా? ఆ యూఆర్ఎల్ని నేను బ్రౌజర్ 1లో నుంచి హిట్ చేసిన సేమ్ లాగిన్ పేజ్, బ్రౌజర్ 2లో నుంచి హిట్ చేసిన సేమ్ లాగిన్ పేజ్, బ్రౌజర్ 3, అంటే దిస్ యూఆర్ఎల్ ఈజ్ వ్యాలిడ్ ఎనీవేర్ ఆఫ్ దట్ సర్వర్ రన్నింగ్ పాయింట్. అంటే ల్యాప్టాపే కదా, ఆ ల్యాప్టాప్లో నేను ఎక్కడ హిట్ చేసినా వచ్చేస్తుంది. అంటే ఆ సర్వర్లో యూఆర్ఎల్ మొత్తం వ్యాలిడ్ అవుతుంది. సేమ్ సినారియో ఏం జరుగుతుందంటే, మీరు ఆఫీస్లో ఎంటర్ప్రైజ్ లాగిన్ అవుతారు కదా, అంటే మీ క్లయింట్ లొకేషన్ సమ్వేర్ యుఎస్ఏ అనుకోండి, అండ్ ఇక్కడ ఒక నెట్వర్క్ టీం ఉంటుంది. సో పెగా వాళ్ళు, సిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, పెగా సిస్టమ్స్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకుని పెగాని వీళ్ళు ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు. అది మనకి సంబంధం లేదు, వేరే డెవలపర్స్ నెట్వర్క్ టీం వాళ్ళు చేస్తారు దీన్ని. సో వీళ్ళు ఇక్కడ ఇన్స్టాల్ చేసినప్పుడు అక్కడ ఆ బ్లాక్ విండో రన్ అవటం, సర్వర్ రన్ అవటం, అండ్ ఇక్కడ యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది. సో మనం ఏమనుకుంటున్నాము, ఆ యూఆర్ఎల్ అనేది ఆ సర్వర్ రేంజ్లో ఉంటుందనే కదా అనుకునేది. సో ఇప్పుడు మీకు సిటీ నుంచి ఇండియాలో ఒక టీం ఉందనుకోండి, ఆస్ట్రేలియాలో ఒక టీం ఉంది, అందరూ ఒకటే. ఓకే, మేబీ జపాన్లో ఒక టీం ఉంది అనుకోండి. సో మేబీ టుడే ఇక్కడ మీరు జాయిన్ అవుతున్నప్పుడు మీ మేనేజర్ ఏం చేస్తారంటే ఒక ల్యాప్టాప్ ఇస్తారు, అవునా? అండ్ ఆ సింపుల్గా ఆ ల్యాప్టాప్లో మీరు ఇన్స్టలేషన్ ఇవేమీ లేకుండా మీకు ఆ పేజ్ వస్తుంది. ఎలా అంటే ఆ ల్యాప్టాప్ని మనం క్లయింట్ నెట్వర్క్లో కనెక్ట్ అవుతాం. సో విపిఎన్, టోకెన్ ఐడీస్, పింగ్ ఐడీస్, సో విఎంవేర్, ఇలా క్లయింట్ నెట్వర్క్కి కనెక్ట్ అవుతాం. క్లయింట్ నెట్వర్క్కి కనెక్ట్ అయ్యాము అంటే, ఆ నెట్వర్క్ రేంజ్లో ఉన్నామంటే, ఆ యూఆర్ఎల్ మన మేనేజర్ దాకా వస్తే మన మేనేజర్ మనకి షేర్ చేస్తారు కదా. సో ఇఫ్ ఐ హిట్ దట్ స్ట్రైట్ మనకు లాగిన్ పేజ్ వచ్చేస్తుంది. సో ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ క్లయింట్ నెట్వర్క్, మేబీ ఇక్కడ కూడా ఇఫ్ సో అండ్ సో బ్రౌజర్ ఈస్ ఆఫ్ దిస్ నెట్వర్క్, దెన్ ఆబ్వియస్గా అది రన్ అవుతుంది. సో రియల్ టైంలో కూడా మోర్ ఆర్ లెస్ అంతే. సో వీఆర్ కనెక్టెడ్ టు అవర్ క్లయింట్ నెట్వర్క్ సో దట్ ఆ యూఆర్ఎల్ అనేది ఈక్వల్ యాక్సెస్ అవ్వాల్సిందే. గెటింగ్ మై పాయింట్? సో ఈ హోల్ డిజైన్లో మీరు మీ మేనేజర్తో మాట్లాడాల్సింది ఏంటంటే, హౌ టు కనెక్ట్ టు దిస్ క్లయింట్ నెట్వర్క్, వాట్ ఈస్ VMware, హౌ టు ఇన్స్టాల్, ఇవి అడగాలి తప్ప, సో హౌ టు ఇన్స్టాల్ పెగా, వాట్ వర్షన్ వీ హౌ టు ఇన్స్టాల్, సో 8 GB ర్యామ్ లేదు, ఇలాంటివి థింగ్స్ అస్సలు మాట్లాడకూడదు. బికాస్ దేర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఇన్స్టలేషన్ ఇన్ ఎంటర్ప్రైజ్. స్ట్రాంగ్గా రిమెంబర్ అవ్వండి అది. ఓకే, చాలా సిల్లీగా ఉంటుంది ఒకవేళ మీరు మీ మేనేజర్ని అడిగితే కనుక. సో మేబీ ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి కూడా ఆ యూఆర్ఎల్ వాళ్ళు షేర్ చేస్తే దట్స్ ఇట్. ఓకే, సో సిన్స్ వీఆర్ ఇన్ దట్ సర్వర్ రేంజ్, వీ కెన్ యాక్సెస్ దట్ యూఆర్ఎల్, సో దట్ అల్టిమేట్గా మనకి లాగిన్ పేజ్ వస్తుంది. అండ్ ఇప్పుడు పెగా అంతా ఈ బ్రౌజర్లో చూసేది మనకి, సో సెపరేట్గా డెస్క్టాప్లో ఇన్స్టాల్ చేసేది కాదు. సో ఎవ్రీథింగ్ లైక్ వెబ్ బేస్డ్, ఓకే, బ్రౌజర్లో చూసేది. అండ్ ఫర్ దిస్ మీకేమి ఇంటర్నెట్ అవసరం లేదు. చాలామంది బ్రౌజర్ కాబట్టి ఇంటర్నెట్ పూర్గా ఉంది, సో రన్ చేస్తుంటే స్లోగా అవుతుందని అంటారు. మేబీ ఇంటర్నెట్ స్లో ఏమని అనుకుంటారు, బట్ ఇంటర్నెట్ అవసరం లేదు. సో మీకు పెగా కనుక స్లోగా ఉందంటే మీరు ర్యామ్ స్లో అయి ఉండాలి తప్ప నెట్తో అసలు పనే లేదు. ఓకే, ఫైన్. సో వన్స్ యూ గెట్ దిస్ యూఆర్ఎల్, సో ఇక్కడ మనకి ఏంటంటే లోకల్ హోస్ట్ అని వస్తుంది, పర్సనల్ కాబట్టి. మీకు రియల్ టైంలో ఇక్కడ ఏముంటుందంటే సిటీ డెవ్ అన్నట్టు ఉండొచ్చు, నెంబర్ ఉండదు, పోర్ట్ నెంబర్ ఉండదు, సిటీ డెవ్ పిఆర్ వెబ్ ఇలా స్టార్ట్ అవుతుంది. గెటింగ్ మై పాయింట్? ఇలా ఉండొచ్చు. ఓకే, సో ఆర్ బ్యాంక్ బిఓఏ డెవ్, బిఓఏ క్యూఏ ఇలా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ మేనేజర్ అబౌట్ దిస్ యూఆర్ఎల్. ప్లీజ్ షేర్ మీ డెవలప్మెంట్ యూఆర్ఎల్ అని అడగాలి అంతే. ఇప్పుడు మీకు ఆ యూఆర్ఎల్ ఇస్తే మీకు ఈ లాగిన్ పేజ్ వస్తుంది. అండ్ దిస్ లాగిన్ పేజ్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అంటే ఏంటి? సో ఈ పర్టిక్యులర్ పెగాలోకి లాగిన్ అయ్యే వాళ్ళు ఎవరికైనా సేమ్. ఎవరైనా అంటే డెవలపర్స్ లాగిన్ అవుతారా, సో తర్వాత టెస్టింగ్ టీం వాళ్ళు లాగిన్ అయ్యి టెస్ట్ చేసుకుంటారా, అండ్ తర్వాత యూఏటీ వాళ్ళు లాగిన్ అయ్యి మళ్ళీ టెస్ట్ చేసుకుంటారా,
మేబీ రిపోర్టింగ్ టీం వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళు రిపోర్ట్స్ జనరేట్ చేస్తారా? అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ అప్లికేషన్ యూజ్ చేయాల్సింది బ్యాంక్ వాళ్ళే కదా. బ్యాంక్ వాళ్ళకి కూడా సేమ్ ఇదే లాగిన్ పేజ్ వస్తుంది. గెటింగ్ మై పాయింట్? సో దిస్ లాగిన్ పేజ్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇప్పుడు నేను బ్యాంక్లో ఒక క్లర్క్ లాగా జాయిన్ అయితే అప్పుడు మా బ్యాంక్ మేనేజర్ నాకు యూఆర్ఎల్ ఇస్తారు. గెటింగ్ మై పాయింట్? మా బ్యాంక్ మేనేజర్ నాకు యూఆర్ఎల్ ఇస్తారు. అప్పుడు నాకు ఈ లాగిన్ పేజ్ వస్తుంది అండ్ ఐ హౌ టు లాగిన్ కదా. అంటే లాగిన్ ఐడి పాస్వర్డ్ కూడా ఎవరో క్రియేట్ చేయాలా? ఎవరో క్రియేట్ చేస్తారు. మేబీ మీకు మీ మేనేజర్, మేబీ నాకు, నేను క్లర్క్ అయితే నాకు మా బ్యాంక్ మేనేజర్, వీళ్ళే కదా క్రియేట్ చేసేది. సో ఆ లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ని టెక్నికల్గా ఒక దాంతో పిలుస్తాం, ఒక నేమ్తో కాల్ చేస్తాం. దట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ టుమారో. ఓకే. అండ్ ఇక్కడ ఇప్పుడు ఒక బ్యాంక్ ఎంప్లాయీ చెక్ చేస్తున్నాడు అనుకోండి, ఇక్కడ పెగా అనేది కనిపిస్తుంది. యాక్చువల్గా వాడు లాగిన్ జాయిన్ అయింది సిటీ బ్యాంక్లో, ఒక క్యాషియర్ ఒక క్లర్క్ లాగాను జాయిన్ అయ్యాడు. సో వాడు లాగిన్ అవుతున్నప్పుడు ఇక్కడ పెగా అని కనిపించడం కరెక్ట్ కాదు కదా. సో దట్ ఈస్ ద రీజన్ డే వన్ వీ హ్యావ్ టు కస్టమైజ్ దిస్ స్క్రీన్. మనం ఎనీవే పెగా నుంచి లీగల్గా లైసెన్స్ తీసుకున్నాం కాబట్టి పెగా ఈజ్ గివింగ్ అన్ ఆప్షన్ టు కస్టమైజ్ దిస్. సో పెగా లోగో తీసేసి సిటీ బ్యాంక్ లోగో ఆర్ యాక్సిస్ బ్యాంక్ లోగో, ఈ బ్లూ కలర్ అంతా తీసేసి వైట్ కలర్ ఆర్ రెడ్ కలర్, అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ సైడ్ బై సైడ్ వన్ బిల్ అనదర్ కాకుండా. సో ఇలా లాగిన్ పేజ్ కస్టమైజేషన్ అనేది చేయాలి. సో హౌ టు డూ దట్ అనేది డే వన్ మీ ప్రాజెక్ట్లో జరుగుతుంది. సో దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. Okay, fine. So remaining things I'll talk tomorrow. So today's class we are just understanding what is framework, importance of framework, and what is implementation. And based on your project complexity, frameworks in undali, ela create chestam, ela link chestam. Okay, and we started something discussion about ఇన్స్టలేషన్. ఓకే, ఇన్స్టలేషన్ అనేది మీకు ఫుల్గా ఇప్పుడే అర్థం కాకపోవచ్చు, బట్ నాకు ఒకసారి టుడేస్ క్లాస్ అయిన తర్వాత ఒకసారి మెసేజ్ చేయండి. సో ఎస్టర్డే ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళందరికీ రికార్డింగ్ వచ్చింది. సో టుడే కూడా ఓకే. సో ఎవరికైతే నెంబర్ లేదో ఒకసారి నోట్ చేసుకోండి. సో ఈ పర్టికులర్ నెంబర్కి సో అటెండెడ్ yesterday's demo and today's demo, please share 2 recordings. So please share software installation video అన్నట్టు మీరు మెసేజ్ చేయండి. ఎవరైతే టుడేనే జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా అటెండెడ్ టుడేస్ డెమో. ఓకే, సో ప్లీజ్ షేర్ ఎస్టర్డేస్ అండ్ టుడేస్ అండ్ సాఫ్ట్వేర్ లింక్ అని ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇవన్నీ వస్తాయి. ఓకే, ఆటోమేటిక్గా మీకు ఇవన్నీ వస్తాయి. అండ్ ప్యారలల్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇన్స్టలేషన్ పార్ట్. సో మీకు ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ రిలేటెడ్ ఇన్స్టలేషన్ ఒకసారి మీకు మెసేజ్ పెట్టినా కాల్ చేసినా అకార్డింగ్ టు దట్, ఆర్ మేబీ సాటర్డే ఒకసారి మీరు రాగలిగితే, ఆఫ్లైన్ వాళ్ళు అయితే నో ప్రాబ్లం. సో ఆన్లైన్ వాళ్ళు అట్లీస్ట్ సాటర్డేనా రాగలిగితే ఇక్కడ నియర్ బై స్టేజెస్ వాళ్ళకి, సో దెన్ ఆల్సో ఇన్స్టలేషన్ కెన్ బి కంప్లీటెడ్ హియర్ ఇట్ సెల్ఫ్. మేక్ ష్యూర్ సండే కల్లా ఇన్స్టలేషన్ మొత్తం కంప్లీట్ అయి చేసుకుంటే బెస్ట్గా ఉంటుంది. ఓకే, క్లియర్ ఎవరీవన్? So tomorrow also please everyone of you join with the same meeting link and at the same time. Okay, we'll continue tomorrow. Any doubts anyone? Good to close? Okay, so message at the channel recording goes. Okay, thank you. So then already installed.